సామెతల గ్రంథం 11వ అధ్యాయం 25వ వాక్యాన్ని చదవండి. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. చాలండి. ఈ యొక్క సామెతల గ్రంథం ఈ 11వ అధ్యాయంలో ఎక్కువ మీరు చూస్తే యథార్థత కోసం కనబడుతూ ఉంటుంది. యథార్థత కనబడుతూ ఉంటుంది. అయితే మీరు గమనించండి ప్రియులారా, ఇందులో ఏమంటాడంటే ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు అన్నాడు అని, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును అనండి. నీళ్లు పోయి వారికి పాలు పోయబడవు, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును అని ఉందండి. నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడడం అంటే వింటున్నారా, ఉపచారం చేసేవారికి నీళ్లు పోయడం అంటే అది చాలా చిన్న పని, అవునా కదా? బైబిల్లో ఒక మాట ఉంది, మీ ఇంటికి వచ్చిన సేవకుణ్ణి, నా వైపు చూడండి, మీ ఇంటికి వచ్చిన సేవకుణ్ణి అతను ప్రవక్తని చేర్చుకుంటే ప్రవక్త ఫలం పొందుతారు. అతడు ఏమని మీరు నమ్మితే ఆ ఫలాన్ని ఏం చేస్తారో పొందుతారు. మీరు రాసుకునే దానికంటే కూడా నా వైపు చూస్తూ వెంటనే నేను ఎక్కువ ఇష్టపడతాను. ఆమేన్ చెప్పండి. మెసేజ్ రికార్డింగ్ చేయబడుతుంది, మరలా మీరు వినొచ్చు, యూట్యూబ్లో ఎన్నిసార్లు అయినా వినొచ్చు. ఎక్కువ రాసుకునే పని పెద్ద పెట్టుకోకుండా నా వైపు చూడండి. మీకు తెలిసిన రెఫరెన్స్లే, మీకు తెలిసిన వాక్యమే, కానీ అందులోంచి దేవుడు ఒక్కో సమయంలో ఒక్కోలా మాట్లాడతాడు. ఒక్కో సమయంలో ఏం చేస్తాడు చెప్పండి, మాట్లాడతాడు. నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడతాయి. ఎవరైనా మీ ఇంటికి వస్తే దైవజనుడు ప్రవక్త అని చేర్చుకుంటే బైబిల్ ఏం చెప్పిందంటే, గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలం పోగొట్టుకోరంటాడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? చిన్న సహాయం చేసిన, చిన్న ఉపచారం చేసిన, చిన్నది ఏదైనా ఇస్తే గనక దాని యొక్క ప్రతిఫలాన్ని మనం ఏం చేస్తామంటే పొందుతాం అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చిన్న సహాయం చేస్తే దాని తాలూకు యొక్క ప్రతిఫలం దేవుని ఎదుట పోదంటండి, దేవుని సందులో పోదంటండి. దేవుని సందులో దాని తాలూకు యొక్క ప్రతిఫలం పొందుకుంటామంట. మీరు ఏ పని, చిన్న ఉపచారం చేసిన, చిన్న ప్రార్థన చేసిన, చిన్న పరిచర్య చేసిన, చిన్నగా దేవుని కోసం ఏమి చేసినా దాని యొక్క ప్రతిఫలం దేవుని యొద్ద నుండి వస్తుందంట. ఎందుకు వస్తుందంటే దేవుడు అన్యాయస్తుడా? కాదు. దేవుడు అక్రమం చేస్తాడా? కాదు. తేజ, దేవుడు అన్యాయస్తుడా? కాదు. దేవుడు అక్రమస్తుడా? కాదు. దేవుడు అపచారం చేసేవాడా? కాదు. దేవుడు ఆయనకున్న చాలా పేరులో ఒక పేరు ఏంటంటే న్యాయవంతుడు అనండి. ఎవరో అంటే ఎవరికి న్యాయం చేయాలో చేస్తాడు. ఏ కష్టం చేయని వాడికి, ఏ ప్రయాసపడిన వాడికి, ఏమి ఖర్చు అవని వాడికి ఏమి ఇవ్వలేడు దేవుడు. నిజంగా దేవుని కోసం పని చేస్తే, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చదవసలు, తన పొలమును సేద్యము చేసుకునేవానికి సమృద్ధిగా ఆహారం దొరుకుతుందంట. పొలం అంటే ఏంటి తెలుసా? నీ హృదయం. పొలం అంటే ఏంటి? బిడ్డలారా, మీరు వాక్యం చెప్తున్నప్పుడు స్పందించాలి. స్తుతి స్తోత్రం మీ నోట ఉండాలి. ఆమేన్ అనాలి. మన వారమే చెప్పానుగా, వాక్యం వింటున్నప్పుడు దేవుని మహిమపరచాలి, స్తుతి స్తోత్రం అనాలి, ఆమేన్ అనాలి, ప్రతి మాటతో స్పందించాలి. అప్పుడే మీరు ఎలక్ట్గా ఉన్నట్టు. గీసుకుంటాం, బైబిల్లో తీసుకుంటాం, గోరులు నొక్కుంటాం, ఎలాంటి పని చేయకూడదు. నేను అంటాను, యెహోవా మందిరంలో నిర్లక్ష్యంగా ఉండకూడదంట. ఆమేన్ చెప్పండి. ప్రతి మాటతో ఏకీభవించడం ఉండాలి. ఎందుకు తెలుసా? బలిపీఠం మీద నిప్పులు ఎప్పుడు కూడా ఏమవకూడదంట, అగ్ని ఆరిపోకూడదు. ఆమేన్ చెప్పండి. అంత ఆకలి మనకు ఉండాలి, వాక్యపు ఆకలి మనకు ఉండాలి, ఆ తీవ్రత మనకు ఉండాలి, ఆ తృష్ణ మనకు ఉండాలి, ఆ దాహం మనకు ఉండాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆకలి, ఆకలి. నా తండ్రి ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించేస్తుంది. చేతుల పైకెత్తి, యేసయ్యా భక్షించేసి ఆసక్తి నాకు ఈ ప్రభు అని అడుగుదాం. అందరూ చేతుల పైకెత్తి, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకుని యేసయ్యా స్వరం వినబడినవ్వండి. చేతులు ఎత్తలేకపోతున్నారు చాలామంది ముసలోళ్ళు ఉన్నారు మన సంఘంలో. ఆమేన్. ఏ ఆసక్తి కావాలి మనకి? భక్షించేసే ఆసక్తి.
తినేసే ఆసక్తి మనకు కావాలి. ఆ ఆసక్తే నేను నిలబెట్టేది, ఆ ఆసక్తే ప్రార్థన చేయించేది, ఆ ఆసక్తే దేవుని సంధికి వెళ్ళేటట్టుగా చేసేది, ఆ ఆసక్తే ఆరాధన చేసినట్టుగా చేసేది, ఆ ఆసక్తే నిన్న ఒక రోజున ఆయన ఎదుట నిలబెడతాది. ఆసక్తే. ప్రైజ్ ది లార్డ్. నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడతాయి. నీళ్ళు ఎవరు పోస్తారో వాళ్ళకి నీళ్లు పోయబడతాయి. అంటే దాని అర్థం ఏంటంటే చిన్న ఉపచారాన్ని దేవుడు ఉంచుకోడంటండి, చిన్న పని చేస్తే దేవుడు ఉంచుకోడంటండి, చిన్న సహాయం చేస్తే దేవుడు ఉంచుకోడంటండి. నేను అంటాను, అది దేవుని కోసం చేసిందైతే, పరిచర్య కోసం చేసిందైతే, దైవజనుడి కోసం చేసిందైతే, ఆత్మల రక్షణ కోసం చేసిందైతే దానికి వచ్చే బహుమతి వేరుగా ఉంటుంది. హల్లెలూయా. చిన్న మాట చెప్తాను, బాధపడు. చుట్టాలకు నువ్వు డబ్బులు ఇచ్చావు అనుకో, పరలోకంలో కిరీటం ఏమైనా ఉంటుందా? చెప్పండి, ఉంటుందా? కానీ రక్త సంబంధికి ముఖం తిప్పుకోవద్దు అని ఉంది. నీ రక్త సంబంధి అయితే ముఖాన్ని తిప్పుకోవద్దు, సెట్ చేయి, సరిచేయి, క్రమపరచు. వింటలేదా? ప్రార్థన చేయి, సైలెంట్గా ఉండు. అప్పగలిసినోడికి అప్పచెప్తే ఆయన ఎవరిని ఎక్కడ సెట్ చేయాలో, ఎవరిని ఏ రూట్లో పెట్టాలో, ఎవరిని ట్రాక్లో తీసుకురావాలో, ఎవరికి ఎలా పశ్చాత్తాపం తీసుకురావాలో అన్నీ దేవుడికి తెలుసు. అన్న చెప్పాడు మంచి మాట, ఎవడ సరదాడికి తీర్చేస్తాడంటాడు దేవుడు. ఆమెనంటలేదు భక్తులు. ఎవడ సరదా, చాలా సరదాగా ఉంటుంది. తమ్ముడు చెప్పాడు మొన్న, రాజమండ్రి బ్రిడ్జి మీద రాయబడం స్పీడు థ్రిల్ అంటండి. స్పీడ్ చాలా థ్రిల్ అంట, బట్ కిల్స్ అని రాయి ఉంది. స్పీడ్కి వెళ్ళిపోతున్నప్పుడు ఎలా ఉంటుంది థ్రిల్లింగు? అసలు ఆడంత ఇది ఎవరో లేనట్టు చాలా బాగుంటుంది స్పీడ్కి వెళ్ళిపోతుంటే. బట్ కిల్స్, స్పీడ్ చాలా థ్రిల్లింగ్. జుట్టు ఎగిరిపోద్ది, ఆడు హీరోలోకి కనపడతాడు, కళ్ళజోడు, షర్ట్ ఎగిరిపోద్ది, ఇలాగా రెడ్ వంకర్ వచ్చేసిన వాళ్ళు కూర్చుంటాడు, వెళ్ళిపోతుంటుంది బండి, చాలా బాగుంటుంది స్పీడ్గా వెళ్ళిపోతుంటుంటాయి కదా. దాని యొక్క పర్యాసం, దాని యొక్క తర్వాత వచ్చే తాలూకు యొక్క శేషం చాలా బాధాకరంగా ఉంటుంది. ఒకసారి ఏదన్నా జరిగిందనుకోండి, ఆడికి ఏ కాలు చేయి ఇరిగిపోయిందనుకోండి, ఎముకలు ఇరిగిపోయినాయి అనుకోండి, హాస్పిటల్లో పెట్టారనుకోండి, ఎవరన్నా వెళ్ళి బాబు స్పీడ్గా వెళ్తావా అని తులుక్కుపడి లెగిసిపోతాడు ఒకసారి హాస్పిటల్లోంచి. నీకు దండం, జీవితంలో 10లో 30లో 20లో వెళ్తాను కానీ జీవితంలో స్పీడ్గా. కాబట్టి నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడతాయి అనండి. నేను రోజు ఎక్కడో చోట మాట్లాడతాను, అరుస్తాను, కేకలేస్తాను, ఆరాధన చేస్తాను, కొన్ని గంటలు నిలబడతాను. కాబట్టి కొద్దిగా స్లోగా చెప్తున్నాను. మీకేమీ వచ్చింది? మీ స్వరాలకు ఏమైపోయింది? ఎక్కడ పాడేస్తున్నారు, ఎక్కడ అరిగిపోతున్నారు మీ స్వరాలు? తెరవని నోరు గట్టిగా. నీళ్లు పోయి వారికి నీళ్ళు ఏమవుతాయి? పోయి అంటే దేవుడి మందిరంలో చిన్న ఉపకారం చేసినాను, గుర్తుపెట్టుకో. నేను ఇంకొక మాట చెప్పనా, ఇక్కడ నీకు దేవుడి సందులో పరిచర్య చేసే భాగ్యం, ఉపచారం చేసే భాగ్యం, పరిచర్య చేసే కృప, సహాయం చేసే కృప, ఏదన్నా చిన్న పరిచర్య దొరికే అవకాశం దొరికితే మాట చెప్పనా, అస్సలు ఛాన్స్ పోగొట్టుకోవద్దు. ఇక్కడ చేసిన పనులకే పరలోకంలో నీకు ప్రతిఫలం. అంతేనా? ఇప్పుడు ఒక దైవజనులు చెప్పారని, ఒకసారి పరలోకం వెళ్ళిన తర్వాత 5 నిమిషాలకి మనకు ఒక ఫీలింగ్ కలుగుతుంది అంట. 5 నిమిషాలకి, నాకు తెలుసు 5 నిమిషాలకు కూడా కాదు, ఓ 2-3 నిమిషాలకు ఒక ఫీలింగ్ కలుగుతుంది. ఏమనో తెలుసా? ఆ మహిమను చూసిన తర్వాత, ఔన్నత్యాన్ని చూసిన తర్వాత, ఆ కిరీటం చూసిన తర్వాత, ఆ పరిశుద్ధుల సమూహాన్ని చూసిన తర్వాత, ఆ రాజును చూసిన తర్వాత, అక్కడున్న మహిమ, వెలుగు, కాళ్ళ కింద ఉన్న బంగారాన్ని చూసిన తర్వాత, శుద్ధ సువర్ణాన్ని చూసిన తర్వాత, తేజోమయమైన ఆ ప్రకాశమానమైన ఆ దేశాన్ని, కాంతి కలిగిన ఆ పట్టణాన్ని చూసిన తర్వాత, అంటే 24 పెద్దలను చూసిన తర్వాత, దూతలను చూసిన తర్వాత, సింహాసనం చూసిన తర్వాత, స్ఫటికం లాంటి సముద్రాన్ని చూసిన తర్వాత, మన కొరకు కేటాయించిన బహుమానాలు చూసిన తర్వాత మనకు ఒక ఆలోచన కలుగుతుందంట. అయ్యా, నువ్వేం అనుకోకపోతే నాకు ఒక 2-3 సంవత్సరాలు చిన్న అవకాశం ఇవ్వండి అయ్యా, కిందకెళ్ళి నేను నీ కోసం ఏదైనా చేస్తానయ్యా, ఏదైనా ఒక పని చేస్తానయ్యా, చిన్నది ఏదైనా పని చేస్తానయ్యా, చేసి దానికి ఈ బహుమతికి కిరీటం తగినట్టుగా నేను ఏదైనా ప్రయాసపడతానయ్యా అని యేసయ్యకి చెప్పాలనిపిస్తుంది అంటే. సరే, అప్పుడు ఏమన్నా అవకాశాలు ఉన్నాయా? అప్పుడు నేను పక్కన ఉంటాను, నాన్న
ఏసై గంట ప్రార్థన రమ్మంటే ఇప్పుడు రాలేదయ్యా, కానీ ఇక్కడికి వచ్చేసి మాత్రం తెగ స్టిల్ ఇచ్చేస్తున్నాయ్యా నీకు కదా. నీకు ఇక్కడ పని అప్పగించలేదా, నేను బాధ్యత అప్పగించలేదా, ఎవరిని ఏ పనిలో ఇన్వాల్వ్ చేయట్లేదా? చెప్పండి. ఇన్వాల్వ్ చేస్తున్నారంటే దాన్ని ఎలా తీసుకోవాలి తెలుసా? నేను కాబట్టి ఇన్వాల్వ్ చేస్తున్నారు, నేను కాబట్టి వెళ్తున్నాను, నేను లేకపోతే ఏమీ జరగదన్నావు అనుకో, అది మరి తర్వాత మీ ఇష్టం. హల్లెలూయా. గాడిదను కూడా వాడుకోగలడు, రాయిబెడ్డను కూడా వాడుకోగలడు, కాకిని కూడా వాడుకోగలడు, పావురాన్ని కూడా వాడుకోగలడు, గడ్డి పరకను కూడా వాడుకోగలడు, ఎండిపోయిన ఆకును కూడా వాడుకోగలడు. గట్టిగెళ్ళు చెప్పండి. ఒక రాజు మీదకి శత్రువులు వచ్చేస్తుంటే చెట్టు కొమ్మలు నరికేస్తే అక్కడ నీళ్లుంటే ఆ చెట్టు కొమ్మలు అందులోంచి వచ్చిన రసమో ఏదో ఉదయకాలంకి అవతల పక్కన ఉన్న శత్రువులకి ప్రియులారా ఆ నీళ్ళన్నీ కూడా, ఈ చెట్టు కొమ్మలన్నీ కూడా ఎర్రని రక్తంలా కనపడిందంట. రే వీళ్ళందరూ కూడా చంపేశారా బాబు, ఆ రక్తం చూసా వేరులై పారిపోతుందని శత్రువులు పారిపోయారంట. చెట్టు కొమ్మ, మాటలేని చెట్టు కొమ్మ, నీళ్లు వాడుకుని దేవుడు కార్యం చేశాడు. మీకెవరికైనా పని అప్పగిస్తే రెస్పాన్సిబిలిటీగా చేయాలి. ఎట్టకారాలో వెంగి పనులు వడ్డిస్తున్నప్పుడు కొంచెం వేసుకో, కొంచెం తిను, ఇంకో పీస్ వేసుకో. ఎట్టకారాలు వద్దు, వెంగి పనులు వద్దు. దేవుని పని అది, దేవుని పని అన్నట్టు చేయాలి. దేవుడు నాకు అప్పగించాడు అన్నట్టు చేయాలి. దైవజనుడు నన్ను నమ్మించాడు అన్నట్టు చేయాలి. నా మీద దేవుడు నమ్మిక ఉంచాడు. నాకు ఒక్క మాట నా గుండెకాయని కదిలించేసింది. ఒకే ఒక మాట అన్నాడు అన్న ఒకే ఒక మాట. దేవుడు మోషేను నమ్మాడు, నిన్ను కూడా నమ్మాడు, కానీ నువ్వు ఆ నమ్మకాన్ని ఏం చేసావంటే పాడు చేసుకున్నావు. దేవుడు మోషేను ఏం చేశాడు? అవి బాబు నమ్మాడు కాబట్టి అన్ని లక్షల మంది ప్రజలు మోషే చేతికి ఏం చేశాడండి? అప్పగించాడు. నిన్ను కూడా నమ్మాడు. అయిపోయింది, ఏది అయిపోయింది. పశ్చాత్తాపడతావా, కన్నీరు కారుస్తావా, ఏడుస్తావా, ప్రాధేయపడతావా? పడు, దేవుడు అద్భుతం చేస్తాడు. కవర చేయకు అని చెప్పాడు. మోషేని నమ్మాడు, దైవజనుడు కూడా ఏం చేశాడు? ఒకటి దేవుడు అంటే మిమ్మల్ని నమ్మాడు, నన్ను నమ్మాడు, మనందరిని నమ్మి మీకు ఏదైనా ఒక బాధ్యత మీ మీద పెడుతున్నాడు. నామకార్థంగా ఉన్నట్టు, నామకార్థ ప్రజలు ఉన్నట్టు, అసత్యములో ఉన్నవారు ఉన్నట్టు, వాక్యము తెలియని వారు ఉన్నట్టు, వాళ్ళకి మంట లేనట్టు నువ్వు మంట లేనట్టు ఉండకూడదు. నేనంటాను, మంట లేని ప్రజల దగ్గరికి వెళ్ళి నువ్వు మంట పెట్టి రావాలి. మొన్న వారం చెప్పానుగా, నీతో ఎవరైనా స్నేహం చేస్తే ఎవరితోనైనా స్నేహం చేస్తే అయితే నీ ద్వారా వాళ్ళ మండాలి, లేకపోతే వాళ్ళ ద్వారా నువ్వైనా మండాలి. హల్లెలూయా. అర్థమవుతున్నా ప్రియులారా? కాబట్టి ఈ మాటలు మీరు మనస్కరించండి. నీళ్లు పోయి వారికి నీళ్ళు ఏమవుతాయి చెప్పండి? పోయిపడతాయి. బైబిల్ గ్రంథంలో చాలామంది ప్రాముఖ్యంగా మనకు ఒక ఇద్దరు నీళ్లు పోసినట్టు కనబడతారు. ప్రత్యక్ష గుడారం దగ్గర కూడా కొంతమందికి కట్టెలు నరికే పని ఉంది, కొంతమందికి లేడీస్కి నీళ్లు పోసే పని ఉంది. ఆ గంగాళం ఉంది కదండి, ఆ గంగాళం దగ్గర నీళ్లు తీసుకొచ్చి పోస్తారు. ఆ గంగాళం నీళ్లతో యాజకుడు తన కాళ్ళు చేతులు ఎన్నిసార్లు గుడారంలోకి వెళ్ళినా, ఎన్నిసార్లు లోపలికి వెళ్ళినా అన్నిసార్లు కడుక్కోవాలి. అంతేకాకుండా జంతువుని కూడా లోపలున్న ఆంత్రేమలన్నిటిని కూడా శుభ్రంగా కడుగుతారని లేవియా పుస్తకంలో ఉందండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీళ్లు పోయి వారికి నీళ్ళు ఏమవుతాయి? పోయబడతాయి. అంటే దాని అర్థం ఏంటి? ఉపచారం చేసేవారికి ఉపచారం అందుతుంది, సహాయం చేసేవారికి సహాయం అందుతుంది, ప్రేమ చూపేవారికి ప్రేమ అందుతుంది, సహాయం చేసేవారికి సహాయం అందుతుంది, లోబడే వారికి ఇతరులు లోబడతారు, అప్పగించుకునే వారికి ఇతరులు అప్పగించుకుంటారు. ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. చేతుల పైకి ఆసక్తిగా చెప్పాలి. ఆమేన్. గట్టిగా చెప్పండి. అర్థమవుదో? ఏది మనం ఖర్చు పెడతాం యేసయ్య కోసం అది ఇస్తాడండి, కాదా? చెప్పండి. రూపాయి ఇస్తే 100 రూపాయలు ఇచ్చే దేవుడు ఉన్నాడా? ఉన్నాడా? లేడండి. 10 రూపాయలు ఇస్తే 500 ఇచ్చే దేవుడు ఉన్నాడా? చెప్పండి. లేడు. ఆయన ఒక్కడే. నీళ్లు పోయి వారికి నీళ్ళు ఏమవుతాయి? పోయబడతాయి. హల్లెలూయా. చూడండి ప్రియులారా, లెక్కల ప్రకారం వెళ్దాం. లెక్కల ప్రకారం చూసుకుంటూ వెళ్దాం. మనం ఆదికాండం 24వ అధ్యాయం 17, 18, 19 వాక్యాలు చదివి పెడతారా?
ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నాకు త్రాగనిమ్మని అడిగెను. అందుకామె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహమిచ్చెను. మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తరువాత నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేయిపోదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరుగెత్తుకుని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోసెను. ఆ మనుష్యుడు ఆమెను తేరు చూచి తన ప్రయాణమును యెహోవా సఫలము చేసెనో లేదో తెలుసుకొనవలెనని కోరకుండెను. ఒకసారి ఆగండి. ఇది చాలా విచిత్రమైన పెళ్లి చూపులు. ఎవరు పెళ్లి చూపులు అంటే ఇస్సాకు గారి యొక్క పెళ్లి చూపులు. పెళ్లి చూపులకి పెళ్లి కొడుకు వెళ్ళలేదు, పెళ్లి కొడుకు ఇంటికాడు ఉన్నాడు. ఆయనేమో పెళ్లి కూతురు వచ్చే వరకు ధ్యానంలో ఉన్నాడండి, ప్రార్థనలో ఉన్నాడండి. ఇప్పుడు పెళ్లి చూపులు ఎలాగుంటున్నాయి? పెళ్ళికి ముందే ప్రీ వెడ్డింగ్ షూట్ అంటండి. ఏంటండి అది? పెళ్ళి కుదిరిందనుకోండి, వీళ్ళిద్దరూ కలిసి మారేడు మిల్లో అంటే రైస్ మిల్లో ఎక్కడికో చోటకి వెళ్ళిపోయి ఫోటోలు దిగడం, అర్థమవుతుందో? ఫోటోలు దిగడం, మనోడు ఇలా చున్నీ ఇలా ఎగరెత్తున్నట్టు, ఆవిడొచ్చి ఇలా పట్టుకుంటున్నట్టు, ఇలాగ చాలా ఫోటోలు దిగుతున్నారు. అలాగ చేసే ప్రయత్నంలో కొంతమంది కొండల్లోంచి పడిపోతున్నారు, లోయల్లోంచి పడిపోతున్నారు. కానీ ఈ పెళ్లి చూపులు చాలా విచిత్రమైనవి. పెళ్లి కొడుకు వెళ్ళలేదు. వెళ్ళకుండా ప్రియులారా, తన ఇంటి పెద్దని అబ్రహాం ఏం చేశాడంటే ఒక పెద్ద కుమారుడుగా భావించి ఎలియాజర్ని పంపించాడు. అసలు ఈ పోస్ట్ ఎలా వచ్చిందంటే ఈయనకి లోతు పోయాడు, తిక్కేసాలేసి. లోతు ఏం చేశాడంటే పోయాడు. లోతు పోయిన తర్వాత లోతుకు రావాల్సిన పోస్టు, లోతుకు రావాల్సిన స్థాయి, లోతుకు రావాల్సిన కృప ఎవరికి వచ్చేసిందంటే ఎలియాజర్ గారికి వచ్చేసింది. మీరు అప్పగించిన పని తిన్నగా చేయలేదనుకోండి, నా మాట వినండి, కొత్తోళ్ళు వస్తారు రానున్న దినాల్లో మన సంఘానికి. గంట ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో, అంట్లు తోమడం, పరిచర్య చేయడం, వాళ్ళే కొట్టుకుపోతారు. నిజమండి, వస్తారు. మీరు ఇంత ఉపదేశం విని కూడా కదలట్లేదు అనుకోండి, దేవుడు ఏం చేసి చూస్తాడో ఆ పోస్ట్ ఇంకొకరికి ఏం చేస్తాడో. లీడర్గా నేను పెట్టామనుకో, నేను లీడర్ని అంటాం కాదు, టీంలో ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ ప్రార్థన చేయాలి. అర్థమవుతున్నా ప్రియులారా? అయితే ఇలా వెళితే ఒకటి తీసుకున్నాడు తీర్మానం. ఏంటంటే ఎవరైతే ఈ బావి దగ్గరికి వచ్చి నేను దాహానికి అడిగితే నా ఒంటిలకు కూడా నీళ్లు పోస్తాననాలి. రెబ్కమ్ అంట చక్కనిదంట, చాలా అందమైన వ్యక్తి అంట అండి. ఎటువంటి అపవిత్రత ఆమె దగ్గర లేదంట, ఎటువంటి మలినం ఆమె దగ్గర లేదంట. ఇస్సాకు భార్య ఎలా ఉండాలి? మలినము లేనిదిగా, అపవిత్రత లేనిదిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఇస్సాకు? యేసయ్య. ఆ రెబ్కమ్ ఎవరు? సంఘం అంటే ఎవరు? డాక్రా సంఘమా? ఎవరు సంఘం అంటే? మనమే. జాగ్రత్తగా ఉన్నాను ప్రియులారా. కొంచెం నీళ్లు పోయమంటే ఆమె ఏం చేసిందంటే ఆయనకి కడుపు నిండా నీళ్లు పోసి ఒంట్లకి నీళ్లు పోసిందంట. లెక్కల ప్రకారంగా ఒక్కొక్క ఒంటే 25 బిందులు తాగుతుందంట నీళ్ళు, 25 కడవలు. ఎడారి ప్రాంతంలో వాటర్ లేకపోతే 3 నెలలు అందులో ఉన్న వాటర్తో సరిపెట్టుకుని బ్రతుకుతుందంట. ఒక ఒంటే 20 నుంచి 25 బిందులు నీళ్లు తాగుతుందంట. అందుకే ఎవడన్నా బాగా తాగుతున్నాడు ఒంటి వెంటరు నువ్వు అంటారు. అసలు ఇంక దానికి అంతు పొంత ఉండదో, ఇలా 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 అంట నడుస్తూనే ఉంటుందండి. ఒంటే పాదాలు ఇంతంత వెడల్పు ఉంటాయి. అసలు మన కారు టైర్లు ఎక్కడ పనిచేస్తాయి? పాదముకు చుట్టూ చాలా వెడల్పు ఉంటుంది. దాన్ని ఏమంటారంటే గోరు లాంటిది ఉంటుందండి, కింద నాడా టైపులో ఉంటుంది. ఇలా అడుగు పెడితే ఇసుకలో దిగదండి. అలాంటి దాహంతో ఉన్న ఒంట్లు, సరుకులు మోసుకొచ్చిన ఒంట్లు, లోడు మీద వచ్చిన ఒంట్లు, బరువుతో ఉన్న ఒంటెలకి రెబ్కమ్ ఏం చేసిందంటే కడుపు నిండా నీళ్లు పోసిందంట. ఒక మాట చెప్పనా? నీళ్లు తోడు ఏం చేసిందంటే గాడిలో పోసిందంటండి. ఎందులో పోసిందండి? ఇప్పుడు గాడిలో పోస్తే పడిన నీళ్ళన్నీ ఒంట్లకి వెళ్ళిపోతున్నాయా? ఒంటి తాగేస్తుందా? మధ్యలో గాడి పీల్చేస్తుంది కొన్ని. హల్లెలూయా. ఎవరు పీల్చేస్తున్నారు? గాడి. వేసిన కానుకలన్నీ నేనే ఖర్చు పెట్టుకుంటున్నానా? గాడండి. స్వార్థకి వెళ్ళొచ్చా, మన గాడి పడిపోయింది అక్కడ.
వెళ్ళొస్తుంటే మధ్యలో ఒక చోట మెకానిక్ షెడ్ దగ్గర ఆఫ్ చేసి బాగు చేసాం. ఒక వారం టైర్లు అంటాడు ఆయన, ఒక వారం వెల్లింగ్ కూడా ఇచ్చేస్తానంటాడు, ఒక వారం నాకు చేస్తాను అన్నాడు వెల్లింగ్. దానికి కుదరకపోతే పట్టుకెళ్తానే ఉంటున్నాయి. పడిన డబ్బులు పడినట్టు సేవలో ఖర్చు అయిపోతున్నాయి. గాడా చెప్పండి. ఇది సౌండ్ బాక్సులు కొన్న ఇట్లా బట్టలు కొంటాకి వెళ్ళాను నిన్న. బట్టలు లేవు, నిన్న ఆర్డర్ ఇచ్చి వచ్చానండి బట్టలు. సోమవారం ఇస్తా అన్నాడు. ఆ రెండిట్లకి బట్టలకి రెండిట్లకి ఆ బాక్స్కి 5,000 6,000 అవుతుందండి బట్టలకి. మన బట్టలకి తక్కువకి వచ్చేస్తున్నాయి. లాస్ట్ గారు కొన్నారండి పెళ్లి రోజుకి ఎక్కిలేసిన సొక్క చూసారా? హల్లెలూయా, గట్టికెళ్ళు చెప్పండి. కానీ వీటికి బట్టలు కొనాలి. ఇప్పుడు కీబోర్డ్కి ఎప్పటి నుంచో బట్టలు లేక ఏదో ఒకటి చుట్టెడుతున్నారండి పాపం. అక్కడ గాడిలోకి ఏమైపోతున్నాయి చెప్పండి? పోతూ ఉంటాయి. అయితే తీస్తుంది దిగుడు బావ అంటండి. ఇలా రౌండ్గా ఉంటుంది, మెట్లు రాళ్ళు కూర్చుంటాయి. దిగుడు బావ అక్కడికి వెళ్తుంది, ముంచుతుంది, కడవెత్తుకుంటుంది, పోస్తుంది, కడవెత్తుకుంటుంది, పోస్తుంది, కడవెత్తుకుంటుంది, పోస్తుంది. ఏం కష్టపడే తత్వం ఉందండి రెబెక్కమ్మ దగ్గర. సంఘమైన మన దగ్గర ఏముండాలి? రాత్రి ఓల్డ్ నైట్ ప్రేయర్ చేస్తే ఓల్డ్ డే అంతా సెల్ ఫోను ఓల్డ్లో పెట్టేయకూడదు, సిద్ధమైపోవాలి. రాత్రి ఓల్డ్ నైట్ ప్రేయరా, పొద్దుటే కోటం ఉందా వచ్చేస్తామండి, ఒక గంట సేపు రెస్ట్ తీసుకుని అలా ఉండాలి మన సిద్ధపాటు. మీరు అలాగ ప్రయాసపడితే అలవాటు అయిపోద్దండి. హల్లెలూయా, గట్టిగా ఆమేన్ చెప్పండి. అర్థమవుతున్న ప్రియులారా? అలా ప్రయాసపడితే ఖచ్చితంగా మీకు అలవాటు అయిపోద్దండి. రెబెక్కమ్మ నీళ్లు పోసింది. ఎలియాజర్ అంటే సేవకుడు, ఎలియాజర్ అంటే పరిశుద్ధాత్ముడు, ఒంటెలంటే సేవకులు, దాని మీద ఉన్న వస్తువులు పరిశుద్ధాత్మ వరాలు. హల్లెలూయా. అబ్రహాము తండ్రి అయిన యెహోవా స్థానంలో ఉన్నాడు దేవుని బిడ్డలారా. రెబెక్కమ్మ సంఘం. ఒక మాట, నీళ్లు పోయి వారికి రెబెక్కమ్మ ప్రియులారా ఎలియాజర్కి నీళ్లు పోసింది, ఒంటెలకు నీళ్లు పోసింది. అంటే దేవుని దాహం తీర్చింది, సేవకుని దాహం కూడా. సంఘంలో మనందరం దేవుని దాహం తీర్చాలి, సేవకుని దాహం కూడా ఏం చేయాలి? అది దేవుని దాహం తీర్చగలగాలండి. ఆయన దాహం ఏంటి? ఆత్మల కూర్చున్న దాహం ఉంది యేసయ్యకి. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. నీళ్లు పోయి వారికి నీళ్ళు ఏమవుతాయంటే పోయబడతాయి. బిడ్డలారా, ఎవరు మీరు నీళ్లు పోస్తున్నారు, ఎవరు మీరు ఉపచారం చేస్తున్నారో, ఎవరు మీరు పరిచర్య చేస్తున్నారో, ఎవరు మీరు దేవుని పని కోసం ప్రయాసపడుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. కాగా నా ప్రియ సహోదరులారా, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి కథల వారు స్త్రీలై ఉండి ఎప్పుడు ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉండండి. ఎప్పటికీ మీ ప్రయాస వ్యర్థం కాదు, ఎప్పటికీ మీ కన్నీళ్ళు వ్యర్థం కాదు, ఎప్పటికీ మీ ప్రయాస వ్యర్థం కాదు. చాలామంది లోకంలో అంటారు, మేము వెళ్తున్నాం చర్చికి, మేము నమ్ముకుని మరీ ఇడ్డోరమా, గంట ప్రార్థనలు అంట, ఆటో వచ్చేస్తున్నారు మద్దూరు నుంచి, గంట ప్రార్థనలు అంట, సంవత్సరం నుంచి బండి వేసుకుని వచ్చేస్తున్నారు, గంట ప్రార్థనలు అంట. ఒకళ్ళు ఏమంటారు తెలుసు, కొంతమంది ఆ మందిరం దగ్గరే ఏదో ఇల్లు కట్టుకుని ఉండిపో, మీరు ఆమెనానండి. ఏమంటారండి సీని గారు? మందిరం దగ్గరే ఇల్లు కట్టుకుని ఉండిపో, ఎందుకు ఇంకా పాస్టర్ గారినే పెట్టమని భోజనం అంటున్నాడు. ఎవడో నా దగ్గర రమ్మను, ఎన్ని సంవత్సరాలు తింటాడో పెడతాను నేను. మందిరంలో జీవం ఉందండి, మందిరంలో మేలుందండి, మందిరంలో తృప్తి ఉందండి, ధన ఘనతలు ఉన్నాయంటండి. ఆమేన్ చెప్పండి. ఏమున్నాయి చెప్పండి? ధన ఘనతలు ఉన్నాయంట. హల్లెలూయా. మందిరంలో ప్రియులారా కృప ఉంది. నీళ్లు పోయి వారికి నీళ్ళు ఏమవుతాయంటే పోయబడతాయి. నీళ్ళు ఎవరైతే పోస్తారో వాళ్ళకి నీళ్లు పోయబడతాయి ప్రియులారా. నీళ్లు పోయడం అంటే చిన్న ఉపచారం. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు దేవుని పనిలో చిన్న ఉపచారం చేసిన, చిన్న పని చేసిన, చిన్న పరిచయం చేసిన, చిన్నగా కన్నీరు కార్చిన, చిన్న ప్రార్థన చేసిన, చిన్న పని చేసిన, నీకు అప్పగించిన చిన్న పని బాధ్యతగా చేసిన దానికి తగ్గ ప్రతిఫలం ఉంటుందంట. హల్లెలూయా. సరే, రెబెక్కమ్మ ఇప్పుడు ఎలియాజర్ యొక్క దాహాన్ని తీర్చింది, ఒంటెల యొక్క దాహాన్ని తీర్చింది, ప్రయాసపడింది, కష్టపడింది, చాలా భారంతో ప్రియులరా కష్టపడి నీళ్లు పోసింది. ఒక మాట చెప్పనా? నీళ్లు పోయి వారికి, మీరు అంటూనే ఉండాలి ఆ మాట చివరిదాకా కదా. తరతరాలు
శోభాతిశయమునిచ్చేశాడా ఆ వంశానికి లేదా? రెబ్కమ్మ నుండి ఇస్సాకు నుండి ఎవరు వచ్చారు? యాషా వచ్చాడు, యాకోబు వచ్చాడు. యాకోబు యొక్క సంతతి ఎన్ని గోత్రాలు చెప్పండి? 12 గోత్రాలు. ఆ గోత్రంలోంచి యేసు ప్రభు నీళ్లు పోయి వారికి నీళ్లు. యేసు ప్రభు ఎంతమంది దాహం తీర్చేశాడండి? యేసు ప్రభు ఎంతమందికి దప్పికి తీర్చాడండి? కాదా? దప్పికి ఉన్న వారిలారా నీళ్ళ యొద్దకు రండి. సమరయ స్త్రీ కడవ పట్టుకుని వస్తుంటే, ప్రియులారా విన్నారా? కడవ పట్టుకుని వస్తుంటే, అమ్మ దాహాన కొంచెం నీళ్ళు ఇవ్వా అని అడిగాడు. అడిగితే విన్నారా? ఆ మంది, అయ్యా మీరు మేమేమో సమరయులు, మీరేమో యూదులు, మేము మీకు నీళ్ళు ఇవ్వకూడదు. అసలు నిన్ను దాహము కడిగిన వారు ఎవరో నీకు తెలిస్తే, నీకు అర్థమైతే, నీవే రివర్సల్ అతను నీళ్ళు అడుగుతావు. నేను ఇచ్చే నీళ్ళు తాగితే ఇంకెప్పటికీ దప్పుకుండవమ్మా. ఇదిగో నీళ్లు పోసిన రెబ్కమ్మ వంశములోంచి, నీళ్లు పోసిన రెబ్కమ్మ ఆ గోత్రంలోంచి, నీళ్లు పోసిన రెబ్కమ్మ యొక్క సంతతిలోంచి యేసు ప్రభు వచ్చి కొన్ని లక్షల మంది, కోట్ల మంది ప్రజల యొక్క దాహం తీర్చేసి, ఇంకో మాట చెప్పనా, జీవజల ఓటలు ఇస్తాడంట. పైకి వెళ్ళిన తర్వాత మనకి ఏమిస్తాడంటండి? నాకు తెలిసి కొంతమంది అర్థం అవ్వకుండానే కొట్టేస్తున్నారేమో అనుకుంటున్నాను చెప్పట్లు. ఏమిస్తాడరా రాజు? ఎక్కడుంటారా అయ్యి? జీవజాల ఓట్లో కింద, హోర్మాళ్ళలో కింద ఉంటాయి. ఏమిస్తాడంటండి? ఆ సంతతికి నీళ్లు పోసినందుకు ప్రియులారా తరతరాలకి శోభాతిశయాన్నిచ్చి ఘనతనిచ్చాడు దేవుడు. యాజకత్వం ఆ వంశంలోంచే, రాజుల ఆ వంశంలోంచే అండి, యుద్ధ వీరులు ఆ వంశంలోంచే, లేవీల ఆ వంశంలోంచే, కహాతీల ఆ వంశంలోంచే. నీళ్లు పోసిన రెబ్కమ్మకే తరతరాలకు వచ్చేసింది కృప. నువ్వు అనుకుంటావు ఈ పనికి యేసయ్య నాకు బహుమతి ఇస్తాడేమో అని అనుకుంటావు, కానీ ఏదో పనికి నీకు బహుమతి ఇస్తాడు. మొన్న ఒక ఆమె చెప్తున్నారు, పాస్టమ్ గారు, చిన్న పిల్లోడు పుడతానంటే, చిన్న పిల్లోడిని, నెలల పిల్లోడిని తీసుకొచ్చి మందిరంలో వదిలిందంటండి వాళ్ళ అమ్మగారు. మందిరంలో పెరగాలి మా పిల్లోడు, మందిరంలో ఉండాలి మా పిల్ల, మందిరంలో ఉండాలి. అమ్మాయి అంటండి, మా అమ్మాయి మందిరంలో పెరగాలంటే ఆ అమ్మాయి అలా మందిరంలో పెరుగుతూ కలెక్టరేనా అయిందని చెప్పారు. ఆ అమ్మాయి అలా మందిరంలో పెరుగుతూ ప్రియులరా ఆమె అంటండి చివరికి కలెక్టర్ అయిపోయిందంటండి. ఆ కృప వచ్చేసిందంట. మాట్లాడితే మందిరం పరిచర్య. కొంతమందికి మారిపోద్ది, మూడ్ ఉంటే పరిచర్య చేస్తారు, మూడ్ లేకపోతే పరిచర్య చేయరు. సంతోషం ఉంటే పరిచర్య చేస్తారు, సంతోషం లేకపోతే పరిచర్య చేయరు. పొగిడితే పరిచర్య చేస్తారు, పొగడపోతే పరిచర్య చేయరు. నువ్వు ఇంత కాదు అంత అమ్మా, నువ్వు మామూలు వ్యక్తి కదంటే తెగ తోమేస్తారు, లేదంటే మనల్ని తోమేస్తారా. నువ్వు దేవుని పని, అది నీ టార్గెట్, దేవుడి పని అన్నట్టుగా చేయాలి. మీకు ఒక యథార్థంగా మరలా చెప్తున్న ఒక మాట, ఈరోజు మేమున్న స్థితి ఒకటి దేవుని కృప, పరిశుద్ధులు ప్రార్థనలో, మా మీద దైవజనులు పలికిన మాటలో. ఇంకొక కారణం నేను చెప్పమంటారా? ఏ కల్మషం లేని హృదయంతో మందిరాల్లో మేము చేసిన పరిచర్య. అసలు మేము కోపగించుకోవడాలి, మందిరాలకి వంతులు వేసుకుంటాలో, ఇంకా చెప్పాలంటే కొట్లాడుకునేవాళ్ళం పరిచర్య కోసం, ఇది నాది అని. అర్థమవుతుందా? ఈరోజు ప్రియులరా చాలామంది పరిచర్య చేసే బిడ్డలు నాకు ఇచ్చాడు, ఎక్కడికి వెళ్ళినా ఉన్నారు పరిచర్య చేసేవారు. నీళ్లు పోయి వారికి నీళ్ళు ఏమవుతాయి? నువ్వు మందిరంలోకి వచ్చిన, మీకు ఒక మాట చెప్పనా, చిన్న మాట చెప్తాను వినండి. ఏదో ఒక చిన్న పని కల్పించుకుని చేయండి. చిన్న పని చెప్పాల్సిన ఎవరో రెండు గ్లాసులు ఎవరో నీళ్ళు తాగి పడేసారా, తీయండి. చిన్న పని కల్పించుకుని చేయండి. హల్లెలూయా. చిన్న పని కల్పించుకుని, సంబంధం లేకపోయినా, నీకు అప్పగించకపోయినా చేయి. భోజనాలు వడ్డిస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఇచ్చాయని అనకండి, బోల్డ్ పనులు ఉన్నాయి. ఇంకా అందరూ భోజనాలు చేసి బాత్రూంలు కడగొచ్చు, అందరూ భోజనాలు చెప్పులు చదవచ్చు, అందరూ భోజనాలు చేసి మందిరం తొడవచ్చు. ఏదో ఒక పని. నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడతాయి. దేవుని మాట నిరార్థకం కాదు. ఏమంది మరియంతో? ఈ మాటలు నిరార్థకం కాదు. ఎక్కడి నుంచి వచ్చి, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును.
ఈ మాటలను ఎక్కడి నుంచి వస్తున్న మాటలు, మీకు ఎక్కడి నుంచి వచ్చి అందుతున్న మాట, నాకేమీ సంబంధం లేదు, నేనేమీ చేయను, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతానంటే నీ విషయంలో దేవుడు కూడా సంబంధం ఉండదు. నీళ్లు పోసిందండి బాబు, నీళ్లు ఎలియాజర్ గారు దాహం తీర్చింది. అయ్యగారు చెప్పారుగా, జ్యోతిబాబు అయ్యగారు చెప్పారుగా, అబ్రహాము ప్రియులరా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు వస్తే భోజనం పెట్టాడంటండి. పెట్టాడంట, అర్థం చేసుకో. హల్లెలూయా. పెట్టాడు. వెన్న తెచ్చాడంట, అన్నీ తీసుకొచ్చి పెట్టి తింటుంటే చేతులు కట్టుకుని నిలబడ్డాడంట, నిలిచున్నాడంట. శుభ్రంగా భోజనం చేసి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు భోజనం చేసి అబ్రాహాముని నోరారా మనసారా హృదయపూర్వకంగా ఒక్క దీవెన పలికారండి. మరుసటి ఏటకి నీ ఒళ్ళో పిల్లోడు ఉంటాడో. సారమ్మ నవ్వింది. ఎందుకు నవ్వింది? నేను నవ్వలేదండి అంటుంది. నవ్వావు సారా, నువ్వు నవ్వనేలా యెహోవాకు అసాధ్యమైనది. పోన్లే నవ్వితే నవ్వింది, కానీ మహాతల్లి మనకు ఒక మంచి మాట, ఒక బలపరిచే మాట దేవుడి నోటు పలికించింది మహాతల్లి. అమ్మ నవ్వుతే నవ్వింది, సారా మనందరికీ అమ్మే నవ్వితే నవ్వింది, కానీ దేవుడు అప్పుడు తన నామాన్ని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటే ఆయన అసాధ్యాల్ని సుసాధ్యాలు చేసే దేవుడని సారమ్మ దయ వల్ల మనకు పలికిచ్చాడు. ఈయనేమో కొత్త నిబంధనలో కంగారు పడిపోయి కోప్పడిపోయి 3వ సార్లు ప్రేమిస్తున్నావంటే ప్రేమిస్తున్నాను లేదా నీకే తెలుసు అన్నాడు. లేదా అక్కడ ఏదో మాట చెప్తుడు ఎవరైనా, అది హల్లెలూయా. అలా పట్టుకోవాలి వాక్యాన్ని, హల్లెలూయా. నవ్వనాలా? మరి ఒక విషయం అండి, నవ్వు రాదంటారా? 90 ఏళ్ల మామకి ప్రార్థన చేసి డిక్లేర్, నువ్వు కన్సీవ్ అవుతున్నావు వెళ్ళిపో అన్నావు అనుకో, కూటమయ్యేదాకా అలాగే ఉంటుంది చూస్తా. ఏనడితే ఎరా సేవకొత్త వచ్చో పిచ్చి పిచ్చి అసలు వేస్తున్నట్రా, పగిలిపోద్ది, నేను కన్సీవ్ అవుతామేంట్రా అంటారా లేదా చెప్పండి. శారమ్మకి ఎన్ని సంవత్సరాలు? అబ్రహాముకి 99 అంట. 70 సంవత్సరాల వయసులో వాగ్దానం చేయబడిందంట. వాళ్ళ ముగ్గురికి భోజనం పెట్టినందుకు ప్రియులారా 40 సంవత్సరాలు 40 లక్షల మందికి పెట్లో ఆకాశ ధాన్యాది. అసలు ఏం భోజనం అండి, మారా మధురంగా మారిపోవడం, బండ నీళ్ళు ఇవ్వడం. ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా మనకు, వస్తుంది కదండి, అలా ట్యాంక్ లాగా వెంబడించేస్తుందంటండి బండ వాళ్ళ వెనకాల. హల్లెలూయా. వారిని వెంబడించిన ఆ బండ క్రీస్తే. అదిగో ఆ బండలోంచి ఏమొచ్చినాయి? నీళ్ళు వచ్చినాయి. ఆ యేసు ప్రభు ఎవరి సంతతిలోంచి వచ్చాడు? రెబ్కమ్మ సంతతిలోంచే కదా, కాదండి? అవునా కదా? నీళ్లు పోసినందుకు నీళ్ళేమైనాయి? హల్లెలూయా. నేను ఎప్పుడు మీ ఇంటికి వచ్చినా నీళ్ళే పోయికండి. మీరు పాలు అనలేదు, భోజనం అనలేదు, నీళ్లు పోసిన వాళ్ళకి నీళ్ళే పోతాను అన్నారు కాబట్టి పోసేస్తున్నాం తాగేయండి అని అనకండి. మీకు నీళ్ళే పోతాడు దేవుడు. ఉపచారం గురించి చెప్పాడు అక్కడ. 40 సంవత్సరాల ప్రియులరా, 40 సంవత్సరాలు 40 లక్షల మందిని అరణ్యంలో పోషించాడంటండి. కారణం ఏంటో తెలుసా? అబ్రహాము దేవునికి భోజనం పెట్టుకున్నాడు. చిన్నది ఏదైనా నువ్వు దేవుని సందులో విత్తుకుంటే, చిన్నది ఏదైనా ఇస్తే, నేను చెప్పాను ఒకసారి, మీకు గుర్తుందో లేదో, మందిరంలో ఫ్యాన్ ఇచ్చారనుకో, ఎన్ని సంవత్సరాలు అది తిరుగుతుందో, నేను వెళ్ళిపోవచ్చు. అది తిరిగినంతకాలం, మందిరం ఉన్నంతకాలం, ఆ కార్యం జరుగుతున్నంతకాలం పని జరుగుతాను. ఇప్పుడు కొత్త వెహికల్ కొనాలనుకుంటున్నాం, అది ఎన్ని సంవత్సరాలు ఉంటుందో, ఎన్ని సంవత్సరాలు తిరుగుతుందో, ఎన్ని సంవత్సరాలు వెళతాదో, అన్ని సంవత్సరాలు దీవెన మీకు వస్తూనే ఉంటుంది. కానుకిస్తాయి. హల్లెలూయా. ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఆమేన్. పాత వాగ్దానం ఇంకా నెరవేర్చబడలేదు. హల్లెలూయా. అన్నయ్య గారు నిద్రపోకండి, వినండి. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా ప్రియులారా? నీళ్లు పోయి వారికి నీళ్ళు ఏమవుతాయి? పోయి పడతాయి. 40 సంవత్సరాలు పోషించాడు, అరణ్యంలో పోషించాడు. మేఘం ఆయన అయ్యాడు అండి. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. ఎండ తగలట్లేదండి వారి బిడ్డలకి, ఎండలేదు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. రాత్రి చీకటి, అరణ్యం. దేవుడు మేఘస్తంభం ముందు వెళ్ళిపోతుంది, వెలుతురు. ఆ వెలుతురులో వీరు నడుస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్.
చెప్పండి గట్టిగా. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదవండి. నేను మీకు ఉపచారము చేసి తిని గనుక మీరును నా ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. చాలండి. హల్లెలూయా. రాహాబు వేశ్య చేసిన ఉపచారం ఏంటో తెలుసండి? ఏమనిపించిందో వేశ్య, ఏమనిపించిందో ఆమెకి, ఎలాగ వారిని చేర్చుకోవాలనిపించిందో, ఎలాగ దైవజనులకు ఉపచారం చేయాలనిపించిందో, ఎలాగును దేవుని బిడ్డలను చేర్చుకోవాలనిపించిందో, వాళ్ళ దైవజనులను ఎలా గుర్తుపట్టిందో, వేగురు వారిని ఎలా గుర్తుపట్టిందో, మనసులో ఏ కార్యం జరిగిందో తెలియదండి, కానీ వాళ్ళని దాచిపెట్టిందంట. ఎవరు వచ్చి మీ ఇంటికి వేగురు వారు వచ్చారుగా, వేగు చూడడానికి వచ్చారుగా అని అంటుంటే ప్రియులారా, ఆమె ఏమందో తెలుసండి? వాళ్ళు ఇప్పుడు ఇలా దాటి వెళ్ళిపోవడం నేను చూశాను, మీరు వెళితే గనక, తరిమితే గనక పలానా చోట మీకు దొరుకుతారు, వాళ్ళు వెళ్ళిపోవడం తొందరగాని దాచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోతుంటే, ఆగండి, ప్రైజ్ ది లార్డ్, ఊరికనే ఏం చేయలేదు నేను ఈ ఉపచారం అండి. ఒక మాట చెప్పనా, ఎంత విశ్వాసం అండి ఆమెకి. మీరు వేగు చూడడానికి వచ్చారుగా, మీ దేవుడు చేసే కార్యాలు మేము విన్నాం, మీ దేవుడు ఎలాంటోడో మేము విన్నాం, ఎటువంటి కార్యాలు చేస్తాడో విన్నాం, ఎంత గొప్ప దేవుడో విన్నాం, ఎంత భీకరమైన కార్యాలు చేస్తాడో విన్నాం. అవన్నీ విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి అని ఈ పట్టణాన్నంతా మీకు అప్పగించేస్తాడో ఆమేన్ చెప్పండి. పట్టణాన్నంతా మీకు అప్పగించేస్తాడు, ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నన్ను, నా కుటుంబాన్ని కొంచెం ఏం చేయాలి, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక మాట చెప్పనా, అంత రూఢీగా ఎలా అడిగిందండి ఆమె? ఉపచారం చేసింది కాబట్టి ఉపచారం చేయమని. నువ్వేమీ లేకుండా కిరీటం ఇమ్మని అడగగలవా? దేవుణ్ణి బహుమతి ఇమ్మని అడగగలవా? మీకు ఒక నిరీక్షణ వచ్చేయాలి కిందే, నేను కిరీటానికి తగినట్టుగా ప్రయాసపడుతున్నాను, బహుమతికి తగినట్టుగా ప్రయాసపడుతున్నాను, దేవునికి పనికి తగినట్టుగా ప్రయాసపడుతున్నాను, నాకు కిరీటం ఉంది, బహుమతి ఉంది పైన. ప్రైజ్ ది లార్డ్. దానికి తగ్గ ప్రయాసం ఉండాలిగా. శుభ్రంగా పడుకొని, అరే వెళ్ళరా రాజేష్, వెళ్ళరా పడుకో, పడుకోదా, పర్లేదు పడుకో, తలకి అటెట్టు, బోర్లంగా పడుకోరా, అలా కాదు, తిరుగు. ఇలా పడుకొని అక్కడ గంట ప్రార్థన జరుగుతుంటే పడుకుని దొల్లరా, అటు ఇటు దొల్లు, నిద్ర పట్టుకు అటు ఇటు దొల్లు, అబ్బాబాను ఇలా దొలుతా, నాకు కిరీటం ఉంది, బహుమతి ఉంది, మా మహిమ అన్నాం అనుకోండి, ఇస్తాడా దేవుడు? చెప్పండి. లే, ఓపిక తెచ్చుకోవాలి. ఏం తెచ్చుకునండి? ఓపిక ఉండదు, ఓపిక తెచ్చుకుని. నేను ఒక మాట చెప్పనా, ఎంత చచ్చిపడిపోయినాడు ఆయన ఇలా వచ్చేసి దేవుని సందులోకి వచ్చేసి ఇలా వచ్చేసి పడిపోయామనుకోండి, ఓపిక వచ్చేద్ది నీకు, ఆటోమేటిక్గా ఓపిక వచ్చేద్ది. ఓపిక లేదు అన్న మాట లేకుండా ఏదో రకంగా ఓపిక తెచ్చుకుని పడిపోవాలి. హల్లెలూయా. పాస్టర్ గారు కిడ్నీలు పోయిన 2 కిడ్నీలు, ఆయన పేరేం పేరు మర్చిపోయినా, అరుణ్ రాజు గారు అని చెప్పి 2 కిడ్నీలు పనిచేయలేదండి, ఆయన పనిచేయవు. డీజీఎస్ దినకరన్ గారు వాళ్ళ యొక్క శిష్యుడండి ఆయన, డీజీఎస్ దినకరన్ గారి యొక్క శిష్యుడు. ఆయనకి 2 కిడ్నీలు పనిచేయలేదు. 25 సంవత్సరాలు బ్రతికాడండి 2 కిడ్నీలు పనిచేయకుండా. పంగిడిలో ఓ మీటింగ్ జరుగుతుంది, అరుణ్ రాజు గారు అంటే, అసలు ఈ అరుణ్ రాజు గారు ఏంటి, నేను గొడవ ఏంటి చూద్దామని వెళ్ళి కూర్చున్నాను. అంటే దేవుడు ఏదైనా దర్శించాలని నేను కావాలని చాలా చివరి కూర్చున్నాను. స్టేజ్ మీద ఉన్నాడండి ఆయన, స్టేజ్ మీద నిలబడి ఇక్కడ నుంచి ఫైర్ అన్నాడండి. నా కుర్చీ మట్లో దిగిపోయింది, వెనకాల పడిపోబోతున్నాను. అభిషేకం అండి. హల్లెలూయా. నా యేసుని సన్నిధిలోన ఎంతెంతో హాయి, మరి ఎంతెంతో హాయి, నేనానందింతును పగలూరే. ఎలాంటి పాటలు నేర్చుకోరు? హల్లెలూయా. నేర్చుకుని పాడండి అలాంటి పాటలు. ప్రైజ్ ది లార్డ్. వచ్చి పడిపోతే ఏముంది నీకు దేవుని సంధిలో? సంతోషం. నేను జ్వరము అని 4 రోజులు పడుకున్న జ్వరమే నీకు ఇంకా తగ్గదు. నాకు తలపోటు, ఎన్ని సంవత్సరాలు తలపోటే,
కాళ్ళు లెగదో, ఎన్ని సంవత్సరాలైనా కాళ్ళు లెగదు. ఒకసారి మా అరుణ ఉంది కదండి, చంటి భార్య, బాబ్జీ గారి ఇంట్లో ఉన్నామండి. కాళ్ళు చేతులు పట్టేసింది. ఇంకా నన్ను ఒక తండ్రిగా భావించి, బాబాయ్ 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 కాళ్ళు చేతులు పట్టాను బాబాయ్, నొప్పి బాబాయ్ అని. దీవెనమ్మ గారు తెలుసు కదండి, మన నిరీక్షణమ్మ గారు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్. దీవెనమ్మ గారు తెలుసు కదండి, మీ ఫ్రెండ్ అండి దీవెనమ్మ గారు. వినపడుతుందా? అది వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అండి, క్లాస్మేట్స్, బెంచ్ మేట్స్. ప్రైజ్ లార్డ్. ఆవిడ వచ్చిందంటే ఈవిడ దగ్గరికి వెళ్తుందండి, మన ఎవరింటికి రాదు. వాళ్ళ స్నేహం అలాంటిది. వెళితే వాళ్ళ ఇంటికాడ 7 వారాల ప్రార్థన అండి. నేను అన్నాను, అరుణ నువ్వేమనుకోకపోతే చంటిని మోసుకొచ్చేమను, జోసఫ్ గారు ఆటోలో వెళ్ళిపోదాం అక్కడికి, ఆటో బొలేరో మొత్తం మీద వెళ్ళిపోదాం అని చెప్పి దీవెనమ్మ గారి ఇంటికాడ 7 వారాల ప్రార్థన జరుగుతుందండి. నమ్మరో, కాళ్ళు చేతులు బిగిసిపోయి చంటి ఇలా చిన్నపిల్లలు లేపుకొచ్చినట్టు తన భార్య కదా ఎత్తుకుని కారులో పడితే అక్కడికి వచ్చి కుర్చీలో కూర్చో అరుణ అని చెప్పాను. కూర్చుంది కానీ ఏడుస్తుంది. నేను పాటలు పాడుతూనే ఏడుస్తూనే ఉంది, ఆరాధన చేస్తున్నా ఏడుస్తూనే ఉంది, అలా ఏడుస్తూనే ఉంది. చివరికి అందరూ లేచి నిలబడి ఆరాధన చేద్దామంటే మీరు నమ్ముతారా, ఆరాధన అయ్యేసరికి కాళ్ళు చేతులు మామూలు అయిపోయి ఎత్తుకుని వెళ్ళిన అమ్మాయి జర్జాగా లేడి పిల్ల గంతులు వేసుకుంటే ఇంటికి వచ్చేసి, నీకు కష్టం పరిస్థితి అని ఇంటికాడే ఉంటావా, వంక పెట్టుకుని మానుతావా? నేను చెబుతున్నా, నీ సమస్య పెరుగుతుంది, నీ వ్యాధి పెరుగుతుంది, నీ కన్నీళ్ళు పెరుగుతాయి, నీ బాధ పెరిగిపోద్ది. కానీ దేవుని సంధికి వస్తే ఏమైపోద్ది ఆ బాధ? భయంకరంగా తరిమేస్తున్నారని దావీదుని తరిమేస్తా ఉంటుంటే జుమ్ అని వెళ్ళిపోయి ఏం చేశాడంటే నాయోతులో సౌలు దగ్గరికి వెళ్ళిపోయి సమూయేలు దగ్గరికి వెళ్ళిపోయాడండి. సౌలు అంటున్నాడు, దావీదు అంటున్నాడు, సమూయేలు అంటున్నాడు, ఎవరు వస్తాడు రానయ్ అంటున్నాడు. ఒక గుంపుని పంపించాడు. వాళ్ళు వెళ్ళిపోయి అక్కడికి రా బాబా బాబా షా అంటున్నారంట. అక్కడికి వెళ్ళిపోయి అయ్యో ఇదేంటి వెళ్ళో చంపడానికి వచ్చిన రా బాబా బాషా అంటున్నారేంటి అనుకుని ఇంకో గుంపుని పంపిస్తే వాళ్ళు కూడా అలాగే ఆత్మపూర్ణులు అయిపోయారంట. అన్నయ్య గారు రాత్రం తిరిగి అయినట్టున్నారు కిరాయిలకి. హల్లెలూయా. 3వ సారి 4వ సారి హల్లెలూయా. అది ప్రైజ్ లార్డ్. ఇలా మాట్లాడుతుంటే ప్రియులారా, చివరికి వచ్చేసరికి వీళ్ళందరూ కూడా ఎలా అయిపోతున్నారు, నా తడాక చూపిస్తున్నాడు. ఎవరు వెళ్ళారండి? సౌలు వెళ్ళాడండి. సౌలు ఏమైపోయాడు? సౌలు కూడా ఏమైపోయాడండి? ఆత్మపూర్ణుడు అయిపోయి ప్రవచనం చేస్తున్నాడంట. ప్రైజ్ లార్డ్. ఆత్మపూర్ణులు అయిపోవాలి. ఎక్కడుంటే జ్వరం అండి అని ఇంటికాడ ఉంటే అవ్వదు. ఏ జ్వరమో గడ్డి జ్వరమో వచ్చింది నాకు అర్థమైంది కొంచెం. అదేదో తల పట్టేసి తల తిరిగేసి మత్తుగుండి తిన్నా తరగట్లేదు, అరిగింది తినట్లేదు, రకరకాలుగా ఉంది పరిస్థితి, చేదుగుంది నోరు, దెబ్బకి పోయిందండి. ప్రసంగం చేస్తూ ఉంటే ఆరాధన చేస్తూ ఉంటుంటే నీళ్లు పోయేవారికి నీళ్ళు ఏమవుతాయంటే అంతే. ఈమె యొక్క కుటుంబం రక్షించబడింది. వింటారా? హలో, ఈమె కూడా తరతరాలు శోభాతిశయమునిచ్చేశాడు. ఎవరికి భార్య? ఈమె సల్మాన్కి. ఎవరికి తల్లి? బోయాజ్కి. ప్రైజ్ లార్డ్. ఆ వంశంలోంచి యేసు ప్రభు వచ్చాడు. నీళ్లు పోయి వారికి, ఏ పని చెయ్యనోళ్ళకి తెలుసు ఏమవుతుందో చెప్పరు. మేధావులండి బాబు, మేధావర్గం. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క సిస్టర్స్ వీళ్ళందరూ కూడా. హల్లెలూయా బ్రదర్స్. అర్థమైందా? నీళ్లు పోయేవారికి, మరి అదే టైంలో పాపం ఎత్తుకునే వాడికి దాని శిక్ష రాదా? తేడాగా ఉండేవాడికి దాని శిక్ష రాదా? అహంకారై ఉంటే దాని శిక్ష రాదా? గర్విష్ఠుడై ఉంటే దాని శిక్ష రాదా? మనుషుడు ఏమి విత్తుతాడో అసలు ఇంక తేడా లేదు అందులో. దేవుడు లెక్కలని కరెక్ట్గా ఉంటాయి. ఆ రూట్లో కూడా చెప్పను ఒక మాట. ఒకడిని చంపేసి పొలం లాగేసుకుని ఏమి ఎరగనట్టు నాబోతు యొక్క పొలంలో ఉన్నాడండి. ఎవరో ఆహాబు. తిష్పీడని ఏలియా అక్కడికి వచ్చి ఏ స్థలములో అయితే నాబోతు యొక్క రక్తాన్ని కుక్కలు నాకినాయో అదే స్థలములో నీ రక్తాన్ని కూడా కుక్కలు ఏం చేస్తాయంటే ఆ మాట అన్నాడో వాస్తవంగా జరిగిందండి. అది అతడు మారువేషంలో వెళ్ళిపోయినా కూడా అటుపక్క ఉన్నవాడు గురి చూడకుండా అనుకోకుండా బాణం వేస్తే వచ్చి అతనికి దిగిపోయి
ఆ రథం అంతా కూడా రక్తం అయిపోతే ఒక చోటకి వెళ్ళి ఆ రక్తాన్ని కడుగుతుంటే, ఆ రథాన్ని కడుగుతుంటే, వేశ్యలు స్నానం చేస్తున్న దగ్గర ప్రియులారా ఆ రక్తాన్ని కడుగుతుంటే కుక్కలు వచ్చి ఆ రక్తాన్ని నాకినాయి అంటండి. గుర్తుపెట్టుకోండి, ఏం విత్తుతున్నావు? కీడ, వ్యభిచారమా, పాపమా, అక్రమ సంబంధాలా, రాంగ్ రూట్లా, భార్యండు ఇంకొక సంబంధమా, భక్తుండు ఇంకొక సంబంధమా, అక్రమ సంబంధాలా, రాంగ్ కాంటాక్ట్లా, లేనిపోయిన కాంటాక్ట్లా, లేనిపోయిన చాటింగ్లా, పిచ్చి పిచ్చి చేష్టలా, పిచ్చి పిచ్చి మాటలా, గర్వపు మాటలా, అహంకారపు ప్రవక్తన, ఏది విత్తుతున్నావు అది కోసుకుంటా. అందులో డౌట్ ఏం లేదు. ఎంతో కాలం ఉండదు, టైం ఇస్తాడో, చూస్తాడో. అదే అక్రమ సంబంధంలో, అదే వ్యభిచారంలో, అదే రాంగ్ రూట్లో కొనసాగుతా ఉంటుంటే దేవుని దీర్ఘశాంతాన్ని, ఒక మాట ఉంది, ప్రేమే పగపడితే, దీర్ఘశాంతమే తిరుగుబాటు చేస్తే. హల్లెలూయా. 2 రోజుల క్రితం నేను ఆలోచించుకుంటున్నాను, ఎవరైనా చిన్నగా మన మాట అంటే మరలా ప్రేమించలేము వారిని. అవునా కదా? నాకు చెల్లి చెప్పింది కదా, చిన్న మాట అంటే నేను రేగిపోతాను, మామూలుగా ఉండదు అని అంటున్నాను. నేను అంటాను, ఆ రేగుడు కూడా ఉండకూడదు, మనకి ఉండకూడదు. అన్యాయంగా అన్నా కూడా మనం ఎదురు సమాధానం చెప్పకూడదు. అదే దేవుని ప్రేమ. మనం చెయ్యని దానికి అన్నా కూడా పడాల్సి. ఒక మాట చెప్పనా, పడే భాగ్యం మనకి ఇచ్చాడు, మన బహుమతి పెంచడానికి అదొక ఛానల్ అండి. అంతే తప్ప దేవుడు మనల్ని అక్రమంగా నవ్వులు పాలు అవనివ్వడు, హేళన చేయబడినవాడు. చిన్న మాట అన్నా కూడా మనం ఫీల్ అవ్వకూడదు. ప్రశ్నించాల్సినప్పుడు ప్రశ్నించాలి, రూల్స్ మాట్లాడినప్పుడు రూల్స్ మాట్లాడాలి, గొడవ మాత్రం పెట్టుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా. ఏమి విత్తితే దాన్ని ఏం చేస్తాం? మనం కోసుకుంటాం. ప్రేమ పగబడితే ఎలా ఉంటుంది? దీర్ఘశాంతం తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుంది? కృప చూపుతున్న దేవుడే ఎదురైపోతే ఎలా ఉంటుంది? అన్యులకు అర్థమైపోతుంది, రేయ్ వీళ్ళ దేవుడు వీళ్ళ పక్షంగా యుద్ధం చేస్తున్నాడు రా, మనం పారిపోదాం అంటే, వీళ్ళ దేవుడు పగబడితే, యుద్ధము చేస్తే, కొట్లాటకు వస్తే, వీళ్ళ దేవుడు కనుక బరిలోకి దిగితే మనం ఎవడం ఆగంరా బాబు, ఇంకా మనం దుకాణం సర్దుకుని వెళ్ళిపోవడమే బెటరా. అంతే అండి. వద్దు. కృప చూపే దేవుడు, కరుణ చూపే దేవుడు, వాత్సల్యం చూపే దేవుడు, కనికరాన్ని చూసే దేవుడు మన మీద ఏం చేయకూడదు? కేవలం మన పనులు బట్టే పగబడతాడు. ఎంతో జాలిగలిగిన దేవుడు, ఎన్నో అవకాశాలు ఇచ్చే దేవుడు. నేను అంటాను, ప్రపంచంలో దేవుడిచ్చిన అవకాశాలు మనకి ఎవరైనా ఇస్తారా? చెప్పండి. ఇంకా ప్రేమ ఎక్కడైనా దొరుకుతుందా? దొరకదు. దేవుని ప్రేమతో చెలగాటమాడద్దు. ఆ చెలగాటమాడకుండా ఉండేదే భయం. ప్రియులారా, నా ప్రియమైన వారులారా, నేను చెబుతున్న మాట ఏంటంటే, నీళ్లు పోయి వారికి నీళ్ళు ఏమవుతాయి? పోయిపడు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. అవసరమైతే ఒక కొటేషన్గా రాసుకోండి ఇంటి దగ్గర, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడతాయి. నేను నీళ్లు పోస్తే నీళ్లు పోయబడతాయి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా. 2:10 చదువుతారా? రూతు పుస్తకం 2:10. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచినట్లు, ఏమి చేసి పరదేశినైన నాయందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, బోయాజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. అమ్మ, ఒక్కసారి ఆ మాట నా వైపు చూస్తూవేనండి. నీ పెనిమిటి మరణమైన తర్వాత అందరూ నీకు చేసింది నాకు గుర్తుందంటే బాగుండు కదా. నీ పెనిమిటి మరణమైన తర్వాత నీకు ఎంతమంది హెల్ప్ చేశారో, నువ్వు ఎంత జాగ్రత్తగా ఇవి తీసుకున్నావో అవన్నీ నాకు తెలిసినాయి అంటే చాలా బాగుండు కదా. కానీ ఎలా ఉందంటే, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీ అత్తకు నువ్వు చేసిందంతా. ఒక మాట చెప్పనా, ఎంతమంది భర్తలు చనిపోయారు? నయోమి భర్త, వార్పా భర్త, రూతు భర్త. ఈవిడ ఒక బాధలో ఉండి కూడా భర్తను కోల్పోయిన ముసలామని అత్తని ఓదారుస్తున్న ఉత్తమరాలు ఎవరంటే రూతమ్మ. ఈమె భర్త చనిపోయిన బాధ ఉంది. వాస్తవంగా చెప్పండి, ముసలోళ్ళకి ఎక్కువ భర్త చనిపోయిన బాధ ఉంటుందా, యవనస్తులకు ఉంటుందా కదా. ఈమె బాధలో ఉండి కూడా భర్త చనిపోయిన అత్తగారిని ఏం చేస్తుందంటే ఓదారుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే నయోమి యొక్క పోషణ అంతా కూడా రూతమ్మే. నయోమికి నీళ్లు పోసింది ఎవరంటే రూతమ్మే. నయోమికి సహాయం చేసింది ఎవరంటే రూతమ్మే. నయోమిని ఆదుకుంది ఎవరంటే రూతమ్మే. నయోమికి సోర్స్ ఏదైనా ఉందంటే దేవుడు తర్వాత రూతమ్మే. హల్లెలూయా.
సామ్యుయేలు 2వ పుస్తకం 9:3. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా, యెహోవా నాకు దయ. ఒకసారి ఆగండి. దావీదుకి ఏం దయ తక్కువైపోయింది? దావీదుకి ఏం దయ తక్కువైపోయింది? మొదటి సామ్యుయేలు గ్రంథంలోనే రావాల్సిన ఆశీర్వాదాలు, దీవెనలు అన్నీ వచ్చినాయా లేదా? అదిగో అతడు నా హృదయానుసారుడు, 13వ అధ్యాయంలో అతడు నా చిత్తానుసారమైన మనసు కలిగిన వాడు నేను కనుగొన్నాను, దీవెనలన్నీ వచ్చినాయా లేదా? చెప్పండి. ఇంకేమో దయ తక్కువైపోయిందంటండి ఈయనకి. మనకేదో తక్కువైపోయిందని కాదు, దేవుని దయకి ఇంకా మనం పాత్రులు కావాలంటే, దేవుని దయకి మనం ఇంకా పొందుకోవాలంటే, దేవుని దయ నీ మీద, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద తరతరాలు నిలిచి ఉండాలి. ఒక చిన్న మాట చెప్పనా, నువ్వు ఏదన్నా పని చేస్తే నెక్స్ట్ జనరేషన్కి కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి. మరి పాపం చేసినా నెక్స్ట్ తర్వాత కూడా ఏం చేస్తారు? చేస్తారా లేదా? నాన్న త్రాగుబోతూ పిల్లలు కూడా త్రాగుబోతులే, నాన్న వ్యభిచారి పిల్లలు వ్యభిచారి, నాన్న తిట్టుపోతాడు పిల్లలు కూడా తిట్టుపోతులే, నాన్న గొడవలకి వెళ్ళిపోతాడు పిల్లలు కూడా వెళ్ళిపోతాడు, నాన్నకు మంచి మనసు లేదు పిల్లలు కూడా మంచి మనసు, అమ్మకు మంచి మనసు లేదు పిల్లలకు కూడా మంచి మనసు ఉండదు. నువ్వు చెడ్డదానివై ఉండి చెడ్డ పనులు చేస్తూ నువ్వు చెడ్డవాడివై ఉండి నీ పిల్లల్ని సన్మార్గంలో పెంచుదామంటే అది తెంగర పని, అమాయకం. అవునా కదా చెప్పండి? హల్లెలూయా. నీ పిల్లల భోజన బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉండాలంటే నువ్వు దేవుని మందిరంలో ముందు ఒక ఒలీవ మొక్కలా ఉండాలి. అవునా? నేను తూటు రొప్పలా ఉంటాను, ముళ్ళకంచిలా ఉంటాను, జిల్లేడు చెట్లా ఉంటాను, నా పిల్లలు మాత్రం ఒలీవ మొక్కల్లా ఉండాలని ఆయన, ఇది నువ్వే చేయి నాయన దేవుడు అంటాడు. నియమానికి వ్యతిరేకం అమ్మా అంటాడు. నువ్వు జిల్లేడు మొక్క అయితే నీ పిల్లలు సెపరేట్ అండి. నువ్వు యాపిల్ ట్రీ అయితే మీ పిల్లలు కూడా అంతే. ఖర్జూర వృక్షం అయితే పిల్లలు కూడా, నేను ఖర్జూర వృక్షం, నా పిల్లలు మాత్రం తాడి చెట్లాగా ఈత చెట్లాగా ఉండాలి. అవుద్దా? నేను ఖర్జూర వృక్షం, నా పిల్లలు కొబ్బరి చెట్లాగా ఉండాలి. ఏ జాతిది ఆ జాతే, అంతేనా? నిడదవోళ్ళు ఎవరన్నా స్త్రీలకి కోతులు పుడుతున్నాయండి? పండుకోతి పుడుతున్నాయా? చెప్పండి. ఎవరు పుడతారు? అయితే మగపిల్లడు లేకపోతే అంతే. కోతులు కొంగలు ఎందుకు పుడతాయండి? నువ్వు ఏ వృక్షం అయితే నీ పిల్లలు కూడా అదే వృక్షం. నువ్వు ఒకవేళ నీవు ఒలీవ చెట్టు అయితే నీ పిల్లలు కూడా ఒలీవ చెట్టు. ప్రభువా నేను మాత్రం ఒలీవ చెట్టు, నేను మాత్రం జిల్లేడు చెట్టు, నా పిల్లలు కూడా కలర్ టీవీ చుట్టూ జిల్లేడు మొక్కల్లా ఉండాలి నాయన. ప్రైజ్ ది లార్డ్. అవ్వదో. నువ్వేం చేస్తావు పిల్లల మీద అదే వస్తుంది. నీకు అసలు రైట్స్ లేవు పిల్లలకి చెప్పడానికి. నువ్వు సన్మార్గం వెళ్ళకుండా పిల్లల్ని కొట్టడానికి, పిల్లల్ని సరి చేయడానికి, పిల్లల్ని దిద్దడానికి నీకు రైట్స్ లేవు, పోయినట్టే. నువ్వు సరైన మార్గం వెళ్ళకుండా పిల్లల్ని ఎలా నడపగలవు నువ్వు మంచి మార్గంలో? హల్లెలూయా. చేతుల పైకి చెప్పండి హల్లెలూయా. అర్థమవుతుందా ప్రియులారా? నీళ్లు పోయి వారికి నీళ్ళు ఏమవుతాయి? ఎవరిని పిలిపించాడండి? మెఫీబోషెతుని పిలిపించి, కుంటుకాలు కలిగిన వ్యక్తిని పిలిపించి రాజ బల్ల దగ్గర అతను భోజనం పెట్టి రాజకుమారులో ఒకడైనట్టున్నాడంటండి. తర్వాత మీరు చదివితే రాజకుమారులో ఒకడైనట్టున్నాడంట. అండ్ ఇప్పుడు చెప్పండి, దావీదుకి ఏమీ దయ చూపలేదా దేవుడు? మెఫీబోషెతు మీద కరుణ చూపినందుకు దావీదుకి ఏమీ దయ చూపలేదా? తరతరాలకి శోభాతిశయంగా మార్చలేదా? ఇంకొక మాట చెప్పాలంటే శాశ్వత కృప. గుర్తొచ్చే పేరేంటి మనకి? దావీదుకు చూపిన శాశ్వత కృపను. హల్లెలూయా. అర్థమవుతుందా? శాశ్వతమైన కృప పొందుకున్న వ్యక్తి ఎవరు? దావీదు. నీళ్లు పోయి వారికి నీళ్లు. ఎన్ని ఉపకారాలు చేశాడండి. సౌలుని చంపి ఒకడు వచ్చి చాలా సంతోషంగా దావీదు బహుమతులు ఇస్తాడేమో అని అనుకుంటే ప్రియులారా, నువ్వు అసలు భయం లేకుండా ఎలా చంపావు ఆ వ్యక్తిని అని చెప్పి, ఒక అభిషేకించబడిన వ్యక్తిని, దేవుని చేత నింపబడిన వ్యక్తిని భయం లేకుండా ఎలా చంపావని చెప్పి అతన్ని చంపేస్తాడండి దావీదు. అందుకే చెప్తున్నాను, నీళ్లు పోయి వారికి నీళ్లు. దేవుని మందిరంలో చిన్న పరిచర్య చేసిన, దేవుని సంఘంలో చిన్న పరిచర్య చేసిన, చిన్న పాట పాడిన, చిన్న ఆరాధన చేసిన, చిన్నగా ప్రయాసపడిన, దేవుని కోసం ఖర్చు అయినా, ఏదైనా నువ్వు చేసినా దానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. లెక్కలు రాసి లెక్కలు కట్టి ఆశీర్వదించే దేవుడు మన దేవుడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా.
ఇంకా బిగ్గరగా చెబుదాం హల్లెలూయా. రాజుల 2వ పుస్తకం 3వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదవండి. యెహోషాపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని యెహోవా ప్రవక్తల్లో ఒకడైనా ఇచ్చట లేడా అని అడిగెను. అంతటా ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని ఒకసారి ఆగండి, కంటిన్యూషన్ చెబుతున్నాడండి. అక్కడ నా వైపు చూడండి. షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడంటే రాజు ఏమంటున్నాడు తెలుసండి, అతని ద్వారా మనకి దేవుని వాక్కు దొరుకుతుంది. హలో ఎవరి ద్వారా? ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన అంటే ఒక పరిచారకుడుగా ఉన్న వ్యక్తి ద్వారా, ఎన్నో సంవత్సరాలు దేవుని సన్నిధిలో నానుతున్న వ్యక్తి ద్వారా, ఎన్నో సంవత్సరాలు దేవుని సన్నిధిలో ప్రయాసపడుతున్న వ్యక్తి ద్వారా, ఎన్నో సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఉంటూ పెరిగిన వ్యక్తి ద్వారా, అతని ద్వారా మనకి దేవుని వాక్కు దొరుకుతుంది. అంటే నీళ్లు పోయిచు వచ్చాడంట, మధ్యలో పరిచర్య ఎగ్గొట్టి వెళ్ళలేదు. ఒక్కొక్కరు పరిచర్య ఎలా ఉంటుందో తెలుసా? ఎవరన్నా ఉంటే పరిచర్య చేస్తారు. నువ్వు ఉంటావా అన్నయ్య? నేను కూడా ఉంటాను. నువ్వు వెళ్ళిపోతావా? నేను కూడా వెళ్ళిపోతాను. నువ్వు చేస్తావా? నేను కూడా చేస్తాను. నువ్వు వస్తావా? నేను కూడా. నువ్వు సత్తావా? నేను కూడా చచ్చిపోతాను. అది కాదు, నీకు అప్పగించింది నువ్వేం చేయాలి? నీకు ఆశీర్వాదం రావాలి, నీకు దీవెన రావాలి, నువ్వు దేవుని దగ్గర కృప పొందుకోవాలి. శక్తి వంచన లేకుండా నీకు అప్పగించిన పంచి. నేను అంటాను, ఒక మాట చెప్పడం మీరు ఫీల్ అవునంటే, ఇద్దరు బాగా స్నేహంగా ఉన్నవారు పరిచర్య చేస్తే పరిచర్య బాగా జరగదు. ఎందుకు జరగదో తెలుసా? వాళ్ళ మాటలు ఎక్కువైపోతాయి పరిచర్య కంటే. చెప్పింది ఒక పని అయితే చేసేది ఒక పని చేస్తారు. మాటల్లో పడిపోయి కోసేసాం. కేజీ ఉల్లిపాయలు కోయమంటే 2 కేజీలు ఉల్లిపాయలు కోసేస్తారు. నిజమండి. నిర్లక్ష్యం అయిపోద్ది పని అక్కడ, నష్టమైపోద్ది పని అక్కడ. హల్లెలూయా. కాబట్టి మీరు గమనించండి, నీళ్లు పోయేవారికి నీళ్ళు ఏమవుతాయంటే, ఎంత కృపిచ్చేసాడో తెలుసండి ఎలీషాకి. చనిపోయిన తర్వాత అతను ఒక బాడీ తీసుకెళ్ళి ఒక సమాధిలో పెట్టిన తర్వాత కొద్ది రోజులకు ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంటే సైన్యానికి భయపడి ఆ శవాన్ని తీసుకెళ్ళి ఎలీషా యొక్క సమాధిలో పెడితే ఆ శవం లేచి కూర్చుందంట. ఎముకల్లో కూడా పవర్ చచ్చిపోలేదు, ఎముకల్లో కూడా జీవం చచ్చిపోలేదు, ఎముకల్లో కూడా అభిషేకం పోలేదండి. అర్థమవుతుంది ప్రియులారా? ఎముకల్లో కూడా అభిషేకం పోలేదు. అందుకే నీళ్లు పోయే వారికి నీళ్ళు ఏమవుతాయి? ఖచ్చితంగా. రాజు అంటాడు, అతని ద్వారా మనకి దేవుని వాక్కు దొరుకుతుంది. ఎన్ని అద్భుతాలు చేశాడండి. ఈ 2వ అధ్యాయంలో కృప పొందుకుని, రాజులు 2వ పుస్తకం 2వ అధ్యాయంలో కృప పొందుకుని ఇలా వెళ్ళాడు, పాడైపోయిన నీళ్లను బాగు చేశాడు. 4వ అధ్యాయంలో ప్రియులారా కొండల్లోకి నూనె వచ్చేటట్టుగా చేశాడు, ప్రార్థన చేశాడు, అది పట్టుకెళ్ళి అమ్ముకోమని చెప్పాడు. ఇలా ఎన్ని కార్యాలండి. వెళ్తాగానే అద్భుతం పొందుకోగానే యోర్దాను చీల్చేశాడు. మ్యాంటలు తీసుకుని యోర్దాను మీద కొడితే యోర్దాను 2గా పాయలైపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని కార్యాలు ఎవరి ద్వారా జరిగినాయి తెలుసండి? ఎలీషా ద్వారా. ఎందుకు ఎలీషా ద్వారా జరిగినాయి? ఒకానొకప్పుడు దైవజనుడు చేతుల మీద, ఒక అభిషేకించబడిన దైవజనుడు చేతుల మీద నీళ్లు పోసాడట. ఒక ఊరు నేను మీటింగ్కి వెళ్ళానండి, అది ఏ ఊరో గుర్తులేదు కానీ, వెళితే నీళ్లు పోసేవాళ్ళు ఉన్నారండి అక్కడ పట్టుకుని. ఎంత అడుగుతున్నా వాళ్ళు ఇవ్వట్లేదు. ఒక ఆమె అయితే వచ్చేసి చేతులు పట్టుకుని, అన్నం తిన్న చేతులు, ఒక ఆమెను నీళ్ళు పోయమని ఈవిడే కడిగేస్తుంది. అమ్మ నేను ఆరోగ్యంగానే ఉన్నాను, కడుక్కుంటానమ్మంటే 2 చేతులు పెట్టి ఇళ్ళ కడిగేసి ఆ మెతుకులను తీసి ఆ నీళ్లు పట్టుకెళ్ళి పోస్తుందంటే, ఇంకా నేను మూతు కూడా తుడిచేద్దాం, ఎందుకు వచ్చిన గొడవని నేనే మూతు తుడుచుకున్నాను. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, తప్పేం కాదు కానీ ఆసక్తి, వాళ్ళలో ఉన్న ఆసక్తి, దైవజనుడికి చెయ్యాలి అని ఆసక్తి, ఒక అభిషేకించబడిన వ్యక్తికి చెయ్యాలి అని ఆసక్తి. చేతుల మీద నీళ్లు పోసిన వ్యక్తి ఎంత కృప పొందేస్తాడో తెలుసండి? చేతులెత్తి ప్రజల్ని దీవించేటంత కృప పొందేశాడంటే. ఎలీషా గారు కూడా చనిపోతున్న టైంలో ఆ దేశపు రాజు వచ్చి, నా తండ్రి ఇజ్రాయేలుకి రథమో రౌతు నీవే అంటున్నాడండి. రాజు వచ్చి, ఒక రాజుకే రథమో రౌతు ఆధారం ఎవరు అయిపోయాడంటే ఎలీషా అయిపోయాడండి. కారణం ఏంటో తెలుసా? నీళ్లు పోయి వారికి నీళ్లు.
వాక్యానుసారంగా బ్రతకాలి. అన్నయ్య వాక్యం చెప్పాడు, నీళ్లు పోయే వరకు నీళ్లు పోయబడతాయని చెప్పి భోజనం మీరు దాసేసుకుని అందరికి నీళ్లు పోసేయకండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మనకు తెలుసు అపోస్తల కార్యాల గ్రంథం 18వ అధ్యాయంలో అకులా ప్రిస్కిల్లా ప్రియులారా అక్కడ పరిచయం అవుతారు. ఎవరికి? పౌలయ్య గారికి. వాళ్ళ ప్రస్తావం ఎక్కడి వరకు వచ్చిందంటే ఆ అధ్యాయంలో చాలా సహకరించి వాళ్ళు ఎంతగానో నిలబడి పౌలు గారి సేవలు ఎంతగా సహకరించి వందన సమర్పణలో రోమాపత్రికలో 16వ అధ్యాయంలో 3వ వాక్యంలో ప్రియులారా వాళ్ళు ఏమని చెబుతున్నాడో పౌలు గారు చదవండి వాళ్ళ కోసం. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అకులాకును నా వందనములు చెప్పుడి. ప్రిస్కిల్లాకును అకులాకు నా వందనాలు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళు డారాలు కుట్టుకునే వృత్తికి సంబంధించిన వారు. పౌలు గారు కూడా డారాలు కుట్టుకునే వృత్తికి సంబంధించిన వాడు. చిన్నగా మొదలైన ప్రస్థానం ఎక్కడి వరకు వెళ్ళిందో తెలుసా ప్రియులారా? హలో, వందన సమర్పణ లిస్టులో పౌలు గారు మనసులో ఉన్నదైనా రోమాపత్రిక 16వ అధ్యాయం. పౌలు గారు మనసులో ఉన్న విషయాలేనంటారా రోమాపత్రిక 16వ అధ్యాయం? హలో, పౌలు గారు మనసులో ఉన్న విషయమేనా రోమాపత్రిక 16వ అధ్యాయం అంటున్నాను. అవునా? ప్రైజ్ ది లార్డ్. ఉన్నదండి అంతా. ఎవరెవరికి వందనాలు చెప్పాలో, ఎవరి పేర్లు పెట్టాలో వాళ్ళందరి పేర్లు పెట్టాడు. రోమాపత్రిక 16వ అధ్యాయం ఏంటనుకుంటున్నారు? వందన సమర్పణ. ఏంటది? విచిత్రం ఏంటంటే పౌలు గారు రాసిన మొదటి పత్రికలోనే వందన సమర్పణ చేశాడు. రోమపత్రిక మొదటి పత్రిక కదండి, తర్వాత కొరింథీ, అలా ఇంచుమించు 14 పత్రికలు ఉన్నాయి. మొదటి పత్రికలోనే ఏం చేశాడు ఆయన? వందన సమర్పణ. ఎవరెవరు ఎలా సహకరించారో వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకున్నాడు. చిన్నగా ఒక మాటలో చెప్పేశాడు జీవితం అంతా. ఒక మాట చెప్పనా? నిజంగా అకులా ప్రిస్కిల్లా పౌలు గారి యొక్క జత పనుళ్ళ ఆ స్థాయి పౌలు గారికి ఉన్న ప్రత్యక్షతలు ఉన్నాయా? ఆ స్థాయి వర్తమానాలు చెప్పగలరా? నేను అంటాను చెప్పగలరు. ఎదిగారు. ఊరకనే అండవు. నా జత పని వారైన అకులా ప్రిస్కిల్లా పౌలు గారి తో సమానంగా సేవ చేసే స్థాయికి ఎదిగిపోయారంటే చిన్న బరకాలు కుట్టుకునేవాళ్ళు అండి. దైవజనుడిని గౌరవించారు, ఆ ఉపదేశాలను గౌరవించారు, ఆ ప్రసంగాలను గౌరవించారు, ఆ ఉపదేశాలను గౌరవించారు, ఆ ప్రత్యక్షతలను గౌరవించారు. పౌలు గారు మాట తీయలేదు, చాలా జాగ్రత్తగా వెంబడించారు. ఒక మాట చెప్పనా? ఉపచారం చేసిన నీళ్లు పోసిన అకులా ప్రిస్కిల్లాకే నీళ్లు పోయబడ్డాయి లేదా? కొన్ని కోట్ల మంది ప్రజలు 750 మంది 800 కోట్ల మంది ప్రజలు ఉంటే బైబిల్ చదివిన ప్రతి ఒక్కరికి అకులా ప్రిస్కిల్లా కోసం తెలుసా తెలీదా? ఎంత జ్ఞానత ఇచ్చాడండి. నేను అంటాను, ఒకవేళ మన కోసం బైబిల్ రాస్తారో లేదో నాకు తెలియదు, కానీ పరలోకంలో నువ్వు చేసిన పనికి, నువ్వు కార్చిన కన్నీరుకి, నువ్వు పడుతున్న ప్రయాసకి కోట్ల మంది ప్రజల ముందు నీకు బహుమతి ఇస్తూ ఉంటుంటే దేవుడు, నీళ్లు పోసిన నీకు కిరీటం ఇస్తూ ఉంటుంటే దేవుడు, ప్రయాసపడిన నీకు ప్రతిఫలం ఇస్తూ ఉంటుంటే దేవుడు. అంతమంది చూసి వాళ్ళు అందరూ శభాష్ అని. నీకు ఇక్కడ ఎవరో చప్పట్లు కొట్టలేదు, ఎవరు ఇక్కడ నిన్ను మెచ్చుకోలేదు, ఎవరు నీకు ప్రశంస ఇవ్వలేదు, నీ పాటకు గౌరవించిన వాళ్ళు లేరు, కానీ ఒకటే ఒక మెప్పు, ఒకటే ఒక ఘనత, ఒకటే ఒక కిరీటం, ఒకే ఒక ప్రశంస కొన్ని కోట్ల మంది ప్రజల ముందు. విషయం చెప్పమంటారా? వాళ్ళు కూడా ఎవరికైనా కిరీటం ఎత్తి కుళ్ళుకునే ప్రజలు కాదంటండి. పరలోకంలో కుళ్ళుకునే వాళ్ళు ఉంటారు, ఇంకా కుళ్ళు బుద్ధులు ఉంటాయి పరలోకంలో. అక్కడ వెళ్ళి కూడా మాకు కిరీటం ఇచ్చారా, మా కుటుంబాన్ని ముందెట్టారా, మా పేరు చెప్పారా, మాకు అంటారేంటి? అలా అన్నారు, అమ్మ వదిలే వెళ్ళిపో అంటాడు దేవుడు. అక్కడ ఏముండవు. ఇంకా అందరూ కూడా ఎవరికైనా కిరీటం ఇస్తుంటే మీరు ఇప్పుడు నేను అంత ప్రయాసపడుతున్నాను, నాకు కాకుండా ఏడుస్తున్న మీకు ఎవరికైనా, కన్నీరు కారుస్తున్న మీకు ఎవరికైనా, ప్రయాసపడుతున్న మీకు ఎవరికైనా దేవుడు కిరీటం ఇస్తే నేను కూడా ఒక చోట కూర్చుని పౌలు గారి పక్కన ఎక్కడో కూర్చుని నేను కూడా చప్పట్లు కొట్టాలి. మీకు ఇంకా విచిత్రమైన తెలుసా? మీ కిరీటం ఇస్తుంటే దావీదు గారు కూడా చప్పట్లు కొడతారు, మీ కిరీటం ఇస్తుంటే మోషే గారు కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు, మీ కిరీటం ఇస్తుంటే పౌలు గారు కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు. ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అంతటి కృప మనం పొందుకుంటామంటండి. నీళ్లు పోయేవారికి నీళ్ళు ఏమవుతాయి? పోయబడతాయి. బిడ్డలారా, చిన్న ప్రయాస వ్యర్థం కాదు. దేవుని కోసం మీరు ఖర్చు పెడుతుంది వ్యర్థం కాదు, ప్రయాస వ్యర్థం కాదు, దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఇర్మియాతో అంటాడు, యవ్వన కాలంలో నువ్వు చూపించిన ప్రేమానురాగాలు మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. అసలు ఎవరికి అన్యాయం చేయడండి, ఆయన న్యాయవంతుడండి.
దేవుడికి అన్యాయమే తెలియదంట, అసత్యమే తెలియదంట, పాపమే తెలియదంట. ఎవరిని ఆయన ఇప్పటికొచ్చి ఎప్పుడు ఎవరిని ఏం చేయలేదు, మోసం చేయలేదు. సర్వశక్తుడు అన్యాయము చేయడం అసంభవం. ఆల్మైటీ గాడ్ అంట, కరెక్ట్గా న్యాయం తీరుస్తాడంట. అయితే ఒక పని చేయండి, ఈ రోజు నుంచి అయినా పనిని పెట్టుబడిగా పెట్టండి, ప్రయాసని పెట్టుబడిగా పెట్టండి, కష్టాన్ని పెట్టుబడిగా పెట్టండి. నా యేసై కోసం నేను కష్టపడాలి, యేసై కొరకు. మీరు ఇంకొకటి అది చేస్తున్నప్పుడు ఇలా ఊహించుకోవడంలో కూడా తప్పులేదు. ఎలాగా, నేను ఇది తీస్తున్నాను, దేవుడు నాకు దీనికి ప్రతిఫలం ఇస్తాడు, ఈ పని చేస్తున్నాను, దేవుడు నాకు పక్కోళ్ళకి చెప్పకండి, మనసులో అనుకోండి. అలాగున నీవు చెయ్యగలిగిన పని నువ్వు చెయ్యి. ముసలోళ్ళు ఉన్నారా, 2 వాటర్ గ్లాసులు ఎవరైనా తాగేసి తీసి అలా వెళ్ళి టబ్బలో వేసి వెళ్ళిపోండి. 2 అంటే 2 కాదు, ఎన్నైనా వేయచ్చు. నీ ప్రయాసకు ప్రతిఫలం వచ్చింది. ఎవరైనా మేము దేవుని కోసం ప్రయాసపడి దీవించబడ్డాం అన్న వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. ఏదైనా ఒక ఆశీర్వాదం దేవునికి ఇచ్చి దేవుని కోసం ప్రయాసపడి. మన అన్నయ్య గారు ఉండేవారండి, అన్నయ్య గారు. నేను మన దగ్గరికి పరిచయకు వస్తున్నప్పుడు డొక్కాటో అండి, లైట్కి కూడా మెల్లకొన్న ఎలిగేది ఆరేది, ఎలిగేది ఆరేది. అలా అంటే మామూలుగా చెప్తున్నాను. ఎలాగునా చాలామంది జీవితాలను దేవుడు ఆశీర్వదించాడు, చాలామంది జీవితాల్లో దీవెనించాడండి దేవుడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా, ప్రభువు కొరకు పడ్డ ప్రయాస అర్థం కాదండి. ఏదైనా వ్యర్థమైపోద్ది, అర్థం లేకుండా పోతుంది. మన నిడదవోల్లో చాలా కాలం క్రిందట నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవులే, దాని పేరే, బ్యాంక్ పేరే గంగా గోదావరి. ఎంతమంది తెలుసు, ఎంతమంది విన్నారు, ఎంతమంది వేశారు డబ్బులు? మీరు వేశారా? గంగా గోదావరిలో ఎన్ని లక్షలు వేశారో మీరు వేశారండి? పోయినాయండి. ప్రైజ్ లార్డ్. మీ తప్పేం లేదు, బ్యాంక్ పేరే గంగా. వేస్తే గంగలో వేసినట్టు, లేకపోతే గోదావరిలో వేసినట్టు. ఫస్ట్ చాలా టెక్నిక్గా ఒక 5,000 వేస్తే 10,000 ఇచ్చేవాడు, 10,000 వేస్తే 20,000 ఇచ్చేవాడు, 20,000 వేస్తే 30,000 ఇచ్చేవాడు, 30,000 వేస్తే 40,000. అలాగా 10 లక్షలు వేశారండి ఒక్కొక్కరు, అందరూ కలిసి 10 లక్షలు 10 లక్షలు 10 లక్షలు. గంగా గోదావరి ఎత్తేసి కదా. సరే, ఇప్పుడు వాళ్ళు ఎవరైనా మాకు కిరీటం కావాలి, గంగలో వేసాం, గోదావరిలో వేసాం, మాకు కావాలి, అవతల పో ఎవడు నువ్వు అంట. ఏసై కొరకు ఏదైనా పని చేస్తే, ఒక ఆమె సిద్దిపేట ప్రకాష్ గారు అని ఉన్నారు, వినండి. ఆమె వాళ్ళ భార్య చనిపోయినప్పుడు అందరిని సమక్షంలో, మీరు ఏమనుకోకపోతే సంఘం అందరూ, నేను పాస్టమ్ గారికి నుదుటి అందుకు ముద్దు పెడతాను అని అందరి సమక్షంలో అడిగి, పాస్టమ్ గారు చనిపోతే ఆమెకి నుదుటి అందుకు ముద్దు పెట్టి, అంతగా నేను ఆమెతో మాట్లాడే అంత పరిస్థితి నాకు లేదు, సేవలోనే బిజీ అయి తిరుగుతూ ఉండేవాడిని, అందుకే చివరిగా ఈ ముద్దు పెడతాను, ముద్దు పెట్టాడు. తన భార్యని అడిగాడంట, నేను మినిస్ట్రీలో తిరుగుతున్నాను, సేవలో తిరుగుతున్నాను, నాకు దేవుడు కిరీటం ఇస్తాడో, ప్రతిఫలం ఇస్తాడో, మరి నీకేమిస్తాడో, నువ్వేం చేస్తున్నావు అని అడిగితే ఆమందంట, నాకు దేవుడు ఏమి ఇవ్వకపోతే దేవుడు ఒక ప్రశ్న అడుగుతానందంట. ఏమని అడుగుతావు అని అంటే ఆవిడ అందంట, నేను సేవకుడికి, నీ సేవకుడికి నేను పరిచర్య చేశాను, వండి పెట్టాను, పరిచర్య చేశాను, నాకెందుకు కిరీటం ఇవ్వయ్యా, నీ కోసం ప్రయాసపడుతున్న సేవకుడు నేను పరిచర్య చేశాను, నాకు కిరీటం అని అడుగుతాను. ఆ దైవజనుడు ఇప్పుడు బ్రతికే ఉన్నాడు, సిద్దిపేట ప్రకాశం. చాలా కరెక్ట్ అయిన మంచి దైవజనుడు ఆయన. విషయం చెప్పమంటారా, ఆయన అన్నాడంట, సరే నువ్వు తీసుకొచ్చిన ఆపాదానికి, నువ్వు తీసుకొచ్చిన దానికి నేను ఏమాత్రం వ్యతిరేకంగా మాట్లాడట్లేదు, ఖచ్చితంగా నాకు పరిచయం చేసినందుకు నీకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు దేవుడు అని చెప్పిందట. ఉన్నదండి అంతా, ఎవరెవరికి వందనాలు చెప్పాలో, ఎవరి పేర్లు పెట్టాలో వాళ్ళందరి పేర్లు పెట్టాడు. రోమపత్రిక 16వ అధ్యాయం ఏంటనుకున్నారు? వందన సమర్పణ. ఏంటది? విచిత్రం ఏంటంటే పౌలు గారు రాసిన మొదటి పత్రికలోనే వందన సమర్పణ చేశాడు. రోమపత్రిక మొదటి పత్రిక కదండి, తర్వాత కొరింథీ, అలా ఇంచుమించు 14 పత్రికలు ఉన్నాయి. మొదటి పత్రికలోనే ఏం చేశాడు ఆయన? వందన సమర్పణ. ఎవరెవరు ఎలా సహకరించారో వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకున్నాడు. చిన్న చిన్నగా ఒక మాటలో చెప్పేశాడు జీవితం అంతా. ఒక మాట చెప్పనా, నిజంగా అకులా ప్రిస్కిల్లా పౌలు గారి యొక్క జత పనుళ్ళ ఆ స్థాయి, పౌలు గారికి ఉన్న ప్రత్యక్షతలు ఉన్నాయా? ఆ స్థాయి వర్తమానాలు చెప్పగలరా? నేను అంటాను, చెప్పగలరు, ఎదిగారు. ఊరకనే అండవు, నా జత పనివారైన అకులా ప్రిస్కిల్లా. పౌలు గారి యొక్క
సమానంగా సేవ చేసే స్థాయికి ఎదిగిపోయారంటే చిన్న చిన్న బరకాలు కుట్టుకునేవాళ్ళు అండి. దైవజనుడిని గౌరవించారు, ఆ ఉపదేశాలను గౌరవించారు, ఆ ప్రసంగాలను గౌరవించారు, ఆ ఉపదేశాలను గౌరవించారు, ఆ ప్రత్యక్షతలను గౌరవించారు. పౌలు గారు మాట తీయలేదు, చాలా జాగ్రత్తగా వెంబడించారు. ఒక మాట చెప్పనా, ఉపచారం చేసిన నీళ్లు పోసిన అకుల ప్రిస్కిల్లాకే నీళ్లు పోయబడ్డాయి లేదా? కొన్ని కోట్ల మంది ప్రజలు 750 మంది 800 కోట్ల మంది ప్రజలు ఉంటే బైబిల్ చదివిన ప్రతి ఒక్కరికి అకుల ప్రిస్కిల్ల కోసం తెలుసా తెలీదా? ఎంత ఘనత ఇచ్చాడండి. నేను అంటాను, ఒకవేళ మన కోసం బైబిల్ రాస్తారో లేదో నాకు తెలియదు, కానీ పరలోకంలో నువ్వు చేసిన పనికి, నువ్వు కార్చిన కన్నీరుకి, నువ్వు పడుతున్న ప్రయాసకి కోట్ల మంది ప్రజల ముందు నీకు బహుమతి ఇస్తూ ఉంటుంటే దేవుడు, నీళ్లు పోసిన నీకు కిరీటం ఇస్తూ ఉంటుంటే దేవుడు, ప్రయాసపడిన నీకు ప్రతిఫలం ఇస్తూ ఉంటుంటే దేవుడు. అంతమంది చూసి వాళ్ళు అందరూ శభాష్ అండి. నీకు ఇక్కడ ఎవరో చప్పట్లు కొట్టలేదు, ఎవరు ఇక్కడ నిన్ను మెచ్చుకోలేదు, ఎవరు నీకు ప్రశంస ఇవ్వలేదు, నీ పాట గౌరవించిన వాళ్ళు లేరు, కానీ ఒకటే ఒక మెప్పు, ఒకటే ఒక ఘనత, ఒకటే ఒక కిరీటం, ఒకే ఒక ప్రశంస కొన్ని కోట్ల మంది ప్రజల ముందు. విషయం చెప్పమంటారా, వాళ్ళు కూడా ఎవరికైనా కిరీటం ఎత్తి కుళ్ళుకునే ప్రజలు కాదంటండి. పరలోకంలో కుళ్ళుకునే వాళ్ళు ఉంటారు, ఇంకా కుళ్ళు బుద్ధులు ఉంటాయి పరలోకంలో. అక్కడ వెళ్ళి కూడా మాకు కిరీటం ఇచ్చారా, మా కుటుంబాన్ని ముందెట్టారా, మా పేరు చెప్పారా, మాకు అంటారేంటి, అలా అన్నారు, అమ్మ వదిలే వెళ్ళిపో అంటాడు దేవుడు. అక్కడ ఏముండవు, ఇంకా అందరూ కూడా ఎవరికైనా కిరీటం ఇస్తుంటే మీరు ఇప్పుడు నేను అంత ప్రయాసపడుతున్నాను, నాకు కాకుండా ఏడుస్తున్న మీకు ఎవరికైనా, కన్నీరు కారుస్తున్న మీకు ఎవరికైనా, ప్రయాసపడుతున్న మీకు ఎవరికైనా దేవుడు కిరీటం ఇస్తే, నేను కూడా ఒక చోట కూర్చుని పౌలు గారి పక్కన ఎక్కడో కూర్చుని నేను కూడా చప్పట్లు కొట్టాలి. మీకు ఇంకా విచిత్రమైన తెలుసా, మీ కిరీటం ఇస్తుంటే దావీదు గారు కూడా చప్పట్లు కొడతారు, మీ కిరీటం ఇస్తుంటే మోషే గారు కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు, మీ కిరీటం ఇస్తుంటే పౌలు గారు కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు. ఆమేన్ చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. అంతటి కృప మనం పొందుకుంటామంటండి. నీళ్లు పోయేవారికి నీళ్ళు ఏమవుతాయి, పోయబడతాయి. బిడ్డలారా, చిన్న ప్రయాస వ్యర్థం కాదు, దేవుని కోసం మీరు ఖర్చు పెడుతుంది వ్యర్థం కాదు, ప్రయాస వ్యర్థం కాదు, దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఇర్మియాతో అంటాడు, యవ్వన కాలంలో నువ్వు చూపించిన ప్రేమానురాగాలు మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. అసలు ఎవరికి అన్యాయం చేయడండి, ఆయన న్యాయవంతుడండి. దేవుడికి అన్యాయమే తెలియదంట, అసత్యమే తెలియదంట, పాపమే తెలియదంట. ఎవరిని ఆయన ఇప్పటికొచ్చి ఎప్పుడు ఎవరిని ఏం చేయలేదు, మోసం చేయలేదు. సర్వశక్తుడు, అన్యాయము చేయడం అసంభవం. ఆల్మైటీ గాడ్ అంట, కరెక్ట్గా న్యాయం తీరుస్తాడంట. అయితే ఒక పని చేయండి, ఈ రోజు నుంచి అయినా పనిని పెట్టుబడిగా పెట్టండి, ప్రయాసని పెట్టుబడిగా పెట్టండి, కష్టాన్ని పెట్టుబడిగా పెట్టండి. నా యేసై కోసం నేను కష్టపడాలి, యేసై కొరకు. మీరు ఇంకొకటి అది చేస్తున్నప్పుడు ఇలా ఊహించుకోవడంలో కూడా తప్పులేదు. ఎలాగా, నేను ఇది తీస్తున్నాను, దేవుడు నాకు దీనికి ప్రతిఫలం ఇస్తాడు, ఈ పని చేస్తున్నాను, దేవుడు నాకు పక్కోళ్ళకి చెప్పకండి, మనసులో అనుకోండి. అలాగున నీవు చెయ్యగలిగిన పని నువ్వు చెయ్యి. ముసలోళ్ళు ఉన్నారా, 2 వాటర్ గ్లాసులు ఎవరైనా తాగేసి తీసి అలా వెళ్ళి టబ్బలో వేసి వెళ్ళిపోండి. 2 అంటే 2 కాదు, ఎన్నైనా వేయచ్చు. నీ ప్రయాసకు ప్రతిఫలం వచ్చింది. ఎవరైనా మేము దేవుని కోసం ప్రయాసపడి దీవించబడ్డాం అన్న వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. ఏదైనా ఒక ఆశీర్వాదం దేవునికి ఇచ్చి దేవుని కోసం ప్రయాసపడి. మన అన్నయ్య గారు ఉండేవారండి, అన్నయ్య గారు. నేను మన దగ్గరికి పరిచయకు వస్తున్నప్పుడు డొక్కాటో అండి, లైట్కి కూడా మెల్లకొన్న ఎలిగేది ఆరేది, ఎలిగేది ఆరేది. అలా అంటే మామూలుగా చెప్తున్నాను. ఎలాగునా చాలామంది జీవితాలను దేవుడు ఆశీర్వదించాడు, చాలామంది జీవితాల్లో దీవెనించాడండి దేవుడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా, ప్రభువు కొరకు పడ్డ ప్రయాస అర్థం కాదండి. ఏదైనా వ్యర్థమైపోద్ది, అర్థం లేకుండా పోతుంది. మన నిడదవోల్లో చాలా కాలం క్రిందట నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవులే, దాని పేరే, బ్యాంక్ పేరే గంగా గోదావరి. ఎంతమంది తెలుసు, ఎంతమంది విన్నారు, ఎంతమంది వేశారు డబ్బులు? మీరు వేశారా? గంగా గోదావరిలో ఎన్ని లక్షలు వేశారో మీరు వేశారండి, పోయినాయండి. ప్రైజ్ ది లార్డ్. మీ తప్పేం లేదు, బ్యాంక్ పేరే గంగా, వేస్తే గంగలో వేసినట్టు, లేకపోతే గోదావరిలో వేసినట్టు. ఫస్ట్ చాలా టెక్నిక్గా ఒక 5,000 వేస్తే 10,000 ఇచ్చేవాడు, 10,000 వేస్తే 20,000 ఇచ్చేవాడు, 20,000 వేస్తే 30,000 ఇచ్చేవాడు, 30,000 వేస్తే 40,000. అలాగా 10 లక్షలు వేశారండి ఒక్కొక్కరు, అందరూ కలిసి 10 లక్షలు 10 లక్షలు 10 లక్షలు. గంగా గోదావరి
ఎత్తేసి కదా. సరే, ఇప్పుడు వాళ్ళు ఎవరైనా మాకు కిరీటం కావాలి, గంగలో వేసాం, గోదావరిలో వేసాం, మాకు కావాలి, అవతల పో ఎవడు నువ్వు అంట. యేసయ్య కొరకు ఏదైనా పని చేస్తే, ఒక ఆమె సిద్దిపేట ప్రకాష్ గారు అని ఉన్నారు, వినండి. ఆమె వాళ్ళ భార్య చనిపోయినప్పుడు అందరిని సమక్షంలో, మీరు ఏమనుకోకపోతే సంఘం అందరూ, నేను పాస్టమ్ గారికి నుదుటి అందుకు ముద్దు పెడతాను అని అందరి సమక్షంలో అడిగి, పాస్టమ్ గారు చనిపోతే ఆమెకి నుదుటి అందుకు ముద్దు పెట్టి అంతగా నేను ఆమెతో మాట్లాడే అంత పరిస్థితి నాకు లేదు, సేవలోనే బిజీ అయి తిరుగుతూ ఉండేవాడిని, అందుకే చివరిగా ఈ ముద్దు పెడతాను, ముద్దు పెట్టు. తన భార్యని అడిగాడంట, నేను మినిస్ట్రీలో తిరుగుతున్నాను, సేవలో తిరుగుతున్నాను, నాకు దేవుడు కిరీటం ఇస్తాడో ప్రతిఫలం ఇస్తాడో, మరి నీకేమిస్తాడో, నువ్వేం చేస్తున్నావు అని అడిగితే ఆమె అందంట, నాకు దేవుడు ఏమి ఇవ్వకపోతే దేవుడు ఒక ప్రశ్న అడుగుతానందంట. ఏమని అడుగుతావు అని అంటే ఆవిడ అందంట, నేను సేవకుడికి, నీ సేవకుడికి నేను పరిచర్య చేశాను, వండి పెట్టాను, పరిచర్య చేశాను, నాకెందుకు కిరీటం ఇవ్వయ్యా, నీ కోసం ప్రయాసపడుతున్న సేవకుడు నేను పరిచర్య చేశాను, నాకు కిరీటం అని అడుగుతాను. ఆ దైవజనుడు ఇప్పుడు బ్రతికే ఉన్నాడు, సిద్దిపేట ప్రకాశం, చాలా కరెక్ట్ అయిన మంచి దైవజనుడు ఆయన. విషయం చెప్పమంటారా, ఆయన అన్నాడంట, సరే నువ్వు తీసుకొచ్చిన ఆపాదానికి, నువ్వు తీసుకొచ్చిన దానికి నేను ఏమాత్రం వ్యతిరేకంగా మాట్లాడట్లేదు, ఖచ్చితంగా నాకు నాకు పరిచయం చేసినందుకు నీకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు దేవుడు అని చెప్పిందట.